నుంచి దేవుని మాటల్ని వినడానికి మీరు సిద్ధపడాలని కోరుతున్నాను. ఈ ఉదయకాలం మరి ఈ మట్టల ఆదివారం సందర్భంగా ఒక ప్రత్యేక సందేశాన్ని మీకు అందించాలని నేను కోరుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ ఉదయకాలం మన వాక్య ధ్యానం కొరకే మార్కు సువర్తమానం 11వ అధ్యాయం 1 నుంచి 3 వాక్యాలు బైబిల్ ఓపెన్ చేసి చక్కగా మీరు చూడాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. మార్కు సువర్తమానం 11వ అధ్యాయం 1 నుంచి 3 వాక్యాలు చదవగా విందాం. బైబిల్ ఉన్నవాళ్ళు ఒకసారి చూడండి. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరున్న బేత్ఫగే బేతనియను గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూసి, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడుతుంది. దాని మీద ఏ మనుష్యుడు ఎప్పుడూ కూర్చునలేదు. దాన్ని విప్పి తోడుకుని రండి. ఎవరైనా మీరెందుకు ఇలా చేస్తున్నారని అడిగితే ఇది ప్రభువుకి కావలసి ఉన్నదని చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. నా వైపు చూసి అందరూ సంతోషంగా చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? గుడ్. ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. ఈ మట్టల ఆదివారం ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభు యెరూషలేముకి అనేక సార్లు, ఇంచుమించు 11 సార్లు యెరూషలేముకి ప్రభు ప్రయాణం వెళ్ళారు. ఇది లాస్ట్ సారి మాట. ప్రభు సిలువుకి అప్పగించబడే ముందు లాస్ట్ టైం ప్రభు యెరూషలేముకి వెళ్ళినప్పుడు జరిగిన ఒక అద్భుతమైన సమాచారం ఈ బైబిల్ గ్రంథంలో గ్రంథస్థం చేయబడి ఉంది. ఇప్పటికే నేను మీకు గాడిద కోసం ఒక 2-3 ప్రసంగాలు కూడా చెప్పినాను. కానీ ఈరోజు ప్రత్యేకమైన వర్తమానం దేవుడు కోరుకున్న గాడిద. అనండి ఒకసారి మీ నోటితో, మీ పక్కోళ్ళతో కూడా చెప్పండి ఈ మాట. దేవుడు కోరుకున్న గాడిద. గట్టిగా చెప్పాలి, దేవుడు కోరుకున్న గాడిద. హల్లెలూయా. సో వాక్యపు వెలుగులో ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. పరిశుద్ధాత్ముడు ఉన్నత కార్యాలని తప్పకుండా మన జీవితాల్లో చేస్తాడు. చూడండి, ఈ అధ్యాయంలో రాయబడిన సమాచారాన్ని మనం అధ్యయనం చేస్తే 2 శిష్యులతో ప్రభు చెప్తున్నాడు, మీరు బేత్ఫగే బేతనియ అనే గ్రామానికి వెళ్ళండి. వెళితే అక్కడ సమీపంలో ఒక గ్రామానికి మీరు వెళ్ళినప్పుడు ఆ గ్రామానికి వెళితే కట్టబడి ఉన్న ఒక గాడిద ఒకటి మీకు కనబడుతుంది. సో మీరేం చేయాలంటే వెళ్ళండి అని చెప్పిన వెంటనే వాళ్ళు వెళ్ళారు. కట్టబడిన గాడిదని విప్పుకు రండి అని అన్న వెంటనే వాళ్ళు విప్పుకుని వస్తూ ఉన్నారు. సో మిమ్మల్ని ఎవరైనా ఎందుకు అయ్యా ఈ గాడిదని విప్పుకొని వస్తున్నావు అని అంటే ఇది ప్రభుకి కావాల్సింది, ఇది ప్రభుకి కావాల్సిందని చెప్పండి. మీలో ఎవరు అడిగినా సరే, మిమ్మల్ని ఎవరు అడిగినా సరే ఇది ప్రభుకి కావాలని చెప్పండి అని ప్రభు వాళ్ళతో చెప్పినారు. వెంటనే వాళ్ళు ఆ గాడిదని విప్పుకొని వచ్చినారు. సో యేసయ్య ఆ గాడిద మీద కూర్చుని, సో ఆ గాడిదకి ఎంత విలువ వచ్చిందంటే ఆ గాడిద పైన బట్టలు పరిచినారు. అద్భుతంగా ఆ యేసయ్య ఆ గాడిద మీద కూర్చున్నారు. ఆ గాడిద మీద యేసయ్యను ఊరేగిస్తున్నారు విజయోత్సవాలతో. హోసన్న జయమే, హోసన్న జయమే, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ అనని, హోసన్న జయమే, దేవుని నామం స్తుతించబడునుగాకని ఆ ఖర్జూర మట్టలు పట్టుకుని విజయోత్సవాలతో యేసయ్యని ఊరేగిస్తూ ఉన్నారు. అద్భుతం. ఆశ్చర్యాన్ని కలిగించే మాటలు ఏమిటంటే ఎప్పుడు ఎన్నడలేని ఘనత ఆ రోజు గాడిద పొందుకున్నట్లుగా, యేసయ్యను గాడిద మీద ఊరేగించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేయబడిన కొన్ని 100 సంవత్సరాల క్రితమే రాయబడిన ఈ మాటల్ని ఈ ఉదయకాలము మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. చూడండి, మీరు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు గాడిద జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉంటుంటే ఎప్పుడు ఎన్నడూ లేని ఒక గొప్ప ఘనత గాడిదకి ఆ రోజు వచ్చింది. గాడిద వస్తూ ఉంటుంటే ప్రజలందరూ కూడా తమ విలువైన వస్త్రాల్ని రోడ్డు మీద పరుస్తూ ఉన్నారు. యేసయ్యను గాడిద మోసుకుంటూ వెళుతూ ఉంది.
ఆ యెరూషలేము ప్రాంతం అంతా కూడా ఆ సర్వోన్నతమైన దేవుని స్థలములో దేవునికి మహిమ అని అనుకుని హోసన్నా జయమే అని అద్భుతంగా ప్రభుని విజయోత్సవాలతో ఊరేగించిన సందర్భాలన్నీ కూడా ఈ వాక్య లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు నా ప్రశ్న ఏమిటంటే, యేసయ్యను ఊరేగించుచున్నప్పుడు, యేసయ్యను విజయోత్సవాలతో ఊరేగిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు గాడిదనే ఎందుకు కోరుకోవాలి? ఎన్నో జంతువులు ఉన్నాయి కదా ఈ భూప్రపంచం మీద, ఎన్నెన్నో జంతువులు ఉన్నాయి. సో ఎన్నెన్నో ఉన్నప్పటికీ కూడా ప్రభు ఎందుకు గాడిదని కోరుకున్నాడు? సో నన్ను ఆలోచింపచేసింది ఈ సందేశం. అవును కదా, వాస్తవంగా ప్రయాణాలు వాహనాలు ఎన్నో ఉన్నాయి. జనరల్గా మనం ఆలోచిస్తే గుర్రం ఉంది. సర్వసాధారణంగా ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కువ శాతం ప్రయాణాలు దేని మీద చేస్తూ ఉంటారంటే గుర్రం మీద ప్రయాణాలు చేస్తూ ఉంటారు. నేను అనుకున్నాను, ప్రభువా నువ్వు చక్కగా తెల్లని గుర్రం మీద వస్తే ఎంత బాగుండేది. పరిగెడుతుంది, ఎంత వేగంగా పరిగెడుతూ ఉంటుంది కదా. సో దేవుడు గుర్రాన్ని కోరుకోవాలి, కానీ గుర్రాన్ని కోరుకోలేదు. ఆలోచించాను, గుర్రం ఎంత అందమైన గుర్రాలు, తెల్లగా రంగురంగుల గుర్రాలు కూడా ఉంటాయి కదా. సో ప్రయాణ సాధనానికి ఆ గుర్రాన్ని వాడి ఉంటే బాగుండేది కదా, ఎందుకు గాడిదని కోరుకున్నాడు దేవుడు? సో ఈ ప్రశ్న, ఈ సందర్భం, ఈ మెసేజ్ నన్ను నిజంగా ఆలోచింపచేసింది. ఓకే, గుర్రాన్ని కూడా కోరుకోలేదు. ఇంకా మనం ప్రయాణ సాధనాలు, వాహనాలు మనం చూస్తూ ఉంటుంటే ఒంటెల మీద చాలామంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. హలో కదా, ఒంటెల మీద అద్భుతంగా ప్రయాణాలు చేస్తుంటారు. చాలా ప్రయాణాలు, దూరాలు ప్రయాణాలు, అరణ్యంలో ఆ ఎడారిలో ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు ఒంటెల్ని ప్రయాణ సాధనాలుగా వాడుతూ ఉంటారు. కానీ ఒంటెని కూడా ప్రభు కోరుకోలేదు. నెక్స్ట్ థర్డ్ వన్ మనం చూస్తే ఏనుగు. చాలామందికి పిల్లలకి ఎంత సరదా అంటే ఏనుగు మీద కూర్చోవడం అంటే, వాళ్ళు ఆడుకోవడం అంటే చాలా సరదాగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఏనుగును కూడా దేవుడు కోరుకోలేదు. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా జంతువులు ఉన్నాయి. మీకు తెలిసిన జంతువులు చెప్పండి అంటే బోల్డ్ కిరాణా లిస్ట్ అని చెప్తారు మీరు. సో ఏ జంతువుని కూడా ప్రభు కోరుకోకుండా కట్టబడి ఉన్న ఆ గాడిదను విప్పుకు రండి అని ప్రభు చెప్పటం, శిష్యులు వెళ్ళి చెప్పినట్లు చేసి ఆ గాడిదను విప్పుకుని రావటం, ఆ గాడిద పైన బట్టలు పరచటం, అద్భుతంగా యేసయ్యను ఆ గాడిద మీద ఊరేగించటం. ఈ స్టోరీ అంతా చదువుతూ ఉన్నప్పుడు సో గాడిదకి ఎంత గొప్ప ఘనత వచ్చింది. ఒక సందర్భం మీకు చెప్తాను. 2 చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? సో ఈ మట్టల ఆదివారం అయిపోయిన మరుసటి రోజు 2 గాడిదలు మాట్లాడుకుంటా దారి గుండా వెళతా ఉన్నాయంట. వెళతా ఉంటుంటే ఒక గాడిద అంటుందంట, నిన్నటి రోజున నాకెంత ఘనతో, నాకు నిన్నటి రోజున కాస్ట్లీ బట్టలు ఆ రోడ్డు మీద పరిచేశారు, నన్ను నా మీద కూర్చోవడానికి, యేసుప్రభు కూర్చోవడానికి ఒక బట్టలు పరిచినారు, యేసుప్రభు నా మీద కూర్చున్నారు. అద్భుతంగా విజయోత్సవాలతో నన్ను ఊరేగిస్తున్న సందర్భాలన్నీ చూస్తూ ఉంటుంటే చాలా సంబరపడిపోయాను నేను. ఈరోజు నా ముఖాన్ని కూడా ఎవడు చూడట్లేదు, నిన్నున్న ఘనత ఈరోజు నాకు లేదు అని పక్క గాడిదంటుందంట. ఆ పక్కనున్న గాడిదంటుందంట, నిన్న యేసయ్య ఉన్నారు కాబట్టి నీకు విలువ వచ్చింది, ఈరోజు యేసయ్య లేరు. నేనంటాను, ఎవరి జీవితంలో యేసయ్య ఉంటారో వాళ్ళకి విలువ వస్తుంది, వాళ్ళ విలువ పెరుగుతుంది. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. యేసయ్య ఉన్న కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే యేసయ్య ఉన్న కుటుంబాలు హీరోగా ఆశీర్వాదకరమైన స్థాయిలో వారు ఉండగలుగుతారు. యేసయ్య లేని కుటుంబాలు వాస్తవంగా చెప్పుకోవాలంటే జీరో స్థాయికి వెళ్ళిపోతున్న పరిస్థితులు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. కష్ట సమయాల్లో, ఆపదల్లో ఆపద్బాంధవుడా ఆ జీరోకి వెళ్ళిపోతున్నప్పుడు, దీనస్థితికి వెళ్ళిపోతున్నప్పుడు వారికి దేవుడు గుర్తొచ్చినప్పుడు దేవుడు దినమెల్లా చేతులు చాపుతూ ఉన్నాడు. నన్ను తృణీకరించిన ఇంకా రమ్మని పిలుస్తూ ఉన్నాడు ప్రభు. కొన్ని సందర్భాల్లో మీలో కూడా చాలామంది ప్రభువులోకి రాకముందు,
ప్రభువుని వెంబడించక ముందు మనకి ఎవరికి విలువ లేదు. ఈ రోజున ఈ విలువ ఉంది అనంటే అది ప్రభువుని బట్టి మాత్రమే. ఆమేన్. ఈ రోజున సమాజంలో ఒక ఉన్నతమైన స్థాయిని మనం పొందుకున్నామంటే అది ప్రభువుని బట్టి మాత్రమే అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఈ రోజున మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ ఆటో డ్రైవర్ని అడిగినా సరే షమ్మ అంటే చాలు వాడు తీసుకొచ్చి కూర్చోబెడుతుంటాడు ఇక్కడ. స్తోత్రం. సో ఆ విలువ ఎలా వచ్చిందంటే దేవుణ్ణి బట్టి మాత్రమే. ఈ రోజున సేవకులైన మేమైనా విశ్వాసులైన మీరైనా ప్రభు లేకపోతే మనమంతా జీరో. సో మన బలం ఏ పాటిదండి, మన శక్తి ఏ పాటిది. సో ప్రభువుని బట్టే ఈ రోజున ఈ ఉద్యోగమైనా, ఈ వ్యాపారమైనా, ఈ చదువు అయినా, ఈ స్థితి అయినా ప్రభు లేకపోతే నాకు విలువ లేదు. ఈ విషయాన్ని మీరు గుర్తించగలిగితే ఆత్మీయ జీవితంలో ఎప్పుడు మీరు ప్రభువుని గణపరుస్తూ ఉంటారు. బైబిల్ చెప్తుంది కదా, నన్ను గణపరచు వారిని నేను ఎప్పుడు గణపరుస్తూ ఉంటాను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని తప్పిస్తానని ప్రభు కూడా చెప్తూ వచ్చాడు. ఆత్మీయ జీవితంలో మీరు ఉద్యోగం చేసే స్థలంలో కూడా ప్రభువుని గణపరిచే స్థాయిగా మీరు ఉండాలి. డ్యూటీల్లో అండ్ చదువుల్లో ఎక్కడున్నా సరే దేవుని బిడలుగానే ఉండాలి. ఆర్ యు క్రిస్టియన్? ఎస్, ఐఎమ్ క్రిస్టియన్. సో దేవుని బిడలు దేవుని కలిగి ఉంటేనే ఘనత. దేవునిలోంచి మనం ప్రక్కకి డైవర్ట్ అయితే బైబిల్ చెప్తుంది, నాకు వేరే మీరేమీ చేయలేరు. యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించిన వాళ్ళకి శ్రమలు విస్తరిస్తాయని బైబిల్ చెప్తా ఉంది. ఈరోజు ఈ గాడిదకి ఎంత ఘనత రావడానికి గల కారణం యేసయ్య ఉన్నాడు కనుకనే ఆ గాడిదకి విలువ. ఈ రోజున ఈ గాడిదగా పిలువబడుతున్న, సాదృశ్యంగా పిలువబడుతున్న మనుషులమైన మనకి విలువ దేవుణ్ణి బట్టి మాత్రమే, ప్రభువుని కలిగి ఉండడాన్ని బట్టి మాత్రమే అని మీరు భావించి విశ్వసించి ఆలోచన కలిగి భక్తి చేయగలిగితే ఆత్మీయ జీవితంలో ఎప్పటికీ మీరు విలువ కలిగిన బిడ్డలుగానే పిలువబడతారు. దేశం యొక్క ఉన్నత స్థలాల మీద మీ పిల్లల్ని దేవుడు కూర్చోబెడతాడు. యేసు నామములో అట్టి కృప మీకు అనుగ్రహించబడును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్. చాలా సందర్భాల్లో మనిషి అన్నీ ఇచ్చిన దేవునికి దూరం అయిపోతూ ఉండడం ఎంత విచారకరం అండి. ఒకప్పుడు ఆరోగ్యం లేదు, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాతే ఆరోగ్యం. ఒకప్పుడు ఆ సంతానం లేదు, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాతే సంతాన ప్రాప్తి. ఒకప్పుడు ఉద్యోగం లేదు, ప్రభులోకి వచ్చిన తర్వాతనే అన్ని సౌకర్యాలు ప్రభు కలుగు చేస్తూ వచ్చాడు. ఒకప్పుడు వివాహం జరగలేదు, ప్రభులోకి వచ్చిన తర్వాతనే ప్రభు అద్భుతం చేసినాడు. అయితే అన్నీ వచ్చిన తర్వాత ఈరోజు మనిషి దేవునికి దూరం అయిపోవటం ఎంత విచారకరం. గుర్తించు, దేవుడు లేకపోతే మనకు విలువ లేనే లేదు. ఆత్మీయులైన మీరు దేవుణ్ణి కలిగి ఉంటేనే ఎక్కడ ఏ స్థలంలో కూర్చున్నా సరే ఖచ్చితంగా మీరు విలువైన బిడ్డలుగా బ్రతుకుతారు. అలాంటి కృప యేసయ్య మీకు దయచేయునుగాక. సో నేను కృపక్కలో చూసి నేర్చుకున్నది ఏమిటంటే, ఆమె షాపింగ్ మాల్కి వెళ్ళినా బైబిల్ పట్టుకుని వెళ్తూ ఉంటుంది. ఏది షాపింగ్ మాల్కి ఏదైనా చిన్న షాపింగ్ ఏం చేయడానికి ఆవిడకి ఏముంటాయండి, ఎప్పుడు తెల్లని వస్త్రాలే. దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, చేతి చెక్కం కూడా వాడదు ఆవిడ. ఇలాగా హ్యాండ్ బ్యాగ్ వేసుకోవడం మీరు ఎప్పుడైనా చూసారా? ఏం కొనుక్కుంటారు వాళ్ళు? సో ఎప్పుడైనా షాపింగ్కి ఎవరికైనా ఏదైనా వస్తువులు తీసుకోవాలి, ఏదైనా సో ఇంట్లోకి ఏదైనా అవసరం ఉందంటే షాపింగ్కి వెళితే, ఏమన్నా తీసుకోవడానికి వెళితే, ఇప్పుడు దేవుడి వల్ల అన్ని విశ్వాసులే తీసుకొస్తూ ఉన్నారు. సో ఎప్పుడైనా వెళితే ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా ఇలా బైబిల్ పట్టుకుని వెళ్తూ ఉంటుంది. నేను అడుగుతున్నాను, మీరు అలా బైబిల్ పట్టుకుని రాగలుగుతున్నారా సన్నిధికి? అలా ధైర్యంగా బైబిల్ పట్టుకుని మీరున్న స్థలాల్లో ఉద్యోగం చేసే చోట ప్రభువుని చాటగలుగుతున్నారా? అమ్మో, యేసుబోలోకి వెళ్ళిపోయావా, నువ్వు కూడా దిగిపోయావా? అదేమి గొయ్యి కాదు బ్రదర్. సో ప్రభువుని బట్టే. ఒకసారి క్రిస్టియానిటీని గురించి ఒకసారి మీరు ఆలోచించండి. ఎన్నో వస్తువులు కనుగొన్న వాళ్ళ యొక్క సైంటిస్టుల చరిత్ర మీరు చూస్తే, ఈ రోజున మనిషి ఇంత టెక్నాలజీ ప్రపంచంలో ఉంటున్నాడు కనుక ఈ టెక్నాలజీ వెనకాల ప్రతి సైంటిస్టు చరిత్ర మనం చూస్తే వాళ్ళు దేవునికి ఎంత విలువిచ్చారు.
థామస్ ఆల్వా ఎడిసన్ ఆయన ఇలా చెప్తున్నాడు ఒక కొటేషన్లో, దేవుడు నన్ను వెలిగించాడు, నేను లోకాన్ని వెలిగించాను. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడే మనకి ఘనత. చాలామంది అన్నీ వచ్చిన తర్వాత దేవుణ్ణి కలిగి ఉండలేకపోతున్నారు. ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకోవాలి, గాడిద మీద యేసయ్య లేకపోతే ఆ గాడిదకు విలువ లేదు. యేసయ్యలో ఉంటేనే, హలో, ఏసీలో ఉంటే కాదు, యేసయ్యలో ఉంటేనే నీకు ఘనత. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సో తప్పకుండా ఈ గాడిదకి ఎంతో గొప్ప ఘనత వచ్చింది. మీ జీవితంలో కూడా ప్రభువుని కలిగి ఉన్న బిడ్డలుగా ఉండండి. ఉద్యోగమైన, వ్యాపారమైన, ఆ ఆర్థికమైన పరిస్థితులు ఏ వచ్చినా సరే ప్రభువు మీద బేస్ అయిపోండి. మిమ్మల్ని ఎప్పుడు కూడా చెయ్యి విడవడు, నిన్ను సిగ్గుపడనివ్వడు దేవుడు. నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను ఇవ్వబోతున్నాడు ప్రభు. సో నువ్వు ఎప్పుడు ప్రభువుని అభినందిస్తూ ఘనపరుస్తూ ఉంటే దేవుడు నిన్ను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఏ స్థలంలో కూర్చున్నా, ఏ స్థాయికి మనల్ని హెచ్చించినా, దేవుడు ఒక ఉన్నత స్థలాల్లోకి తీసుకెళ్ళిపోయినా సరే ప్రభువుని మాత్రం ఎప్పుడు ఆయన జ్ఞాపకాల్లోంచి మనం చెరిగిపోకూడదు. అందుకే భక్తులు పాడారు, నిన్న నేడు నిరంతరం నువ్వు మారని దేవుడు అయ్యా, నా జ్ఞాపకాల్లో నువ్వు చెరగని వాడవయ్యా. ఏ స్థితి, కొన్నిసార్లు స్థితి మారినప్పుడు దేవుడికి దూరం అయిపోతారు. అందుకే చెప్తున్నాను, దేవుణ్ణి కలిగి ఉన్న బిడ్డలుగానే మీరు ఎప్పటికీ ఉండండి. ఎప్పటికీ మీకు ఘనత వస్తుంది. యేసయ్య అట్టి కృపను మీకు ప్రసాదించునుగాక. సో సబ్జెక్టులోకి వెళదాం. సో ఎన్ని జంతువులు ఉన్నప్పటికీ ఆయన్ని ఊరేగించడానికి గాడిదనే ఎందుకు వాడారు? దేవుడు గాడిదనే ఎందుకు కోరుకున్నాడు? ఈ మెసేజ్కి నేను ఇలా టైటిల్ పెట్టుకున్నాను, గాడిదని కోరుకున్న దేవుడు. దేవుడు కోరుకున్న గాడిద ఎందుకు కోరుకున్నాడో ఒక 4 విషయాలు ఈ ఉదయకాలం త్వర త్వరగా చెప్తాను. జాగ్రత్తగా మీరు వినగలిగితే ఈ మాటలు మీ జీవితానికి ప్రయోజనంగా మారుతాయి. ఓకే, మొదటి మాట, ఈ గాడిదను ప్రభు ఎందుకు కోరుకున్నాడు అనంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి మొదటి మాట, ఆదికాండ గ్రంథం 16వ అధ్యాయం 12వ వాక్య భాగాన్ని ఓపెన్ యువర్ బైబిల్. జెనసిస్ చాప్టర్ 16 వర్స్ 12. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరికి, అందరి చేతులు అతనికి విరోధంగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, చూడండి ఆ సందర్భాలు మీరు చూస్తే, అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు. ఎనఫ్. సో మొదటి మాట, అడవి గాడిద. చెప్పండి, ఈ గాడిద ఎలాంటిది? హలో, మీ పక్క వాళ్ళకి షేక్ అని చెప్పండి, అడవి గాడిద అనండి. నన్ను అడవి గాడిద అంటావా? సో నిజంగా గాడిదకు ఉండే ఈ అనుభవాలు, ఎందుకు దేవుడు గాడిదను కోరుకున్నాడు బ్రదర్ అంటే అది అడవి గాడిద. మనం కూడా అంతే. సో మనిషి జీవితాన్ని కూడా చూస్తూ ఉంటుంటే అడవి పనులు. ఇష్మాయేలు గురించి రాయబడిన మాట ఇది. ఇష్మాయేలు స్థితి చూస్తే అందరికి విరోధంగా బ్రతుకుతూ ఉంటాడు ఈ మనిషి. అడవి గాడిద. సో గాడిదని ఎందుకు కోరుకున్నాడంటే ఇది అడవికి సంబంధించింది. వాస్తవంగా అడవిలో ఉండే జంతువులన్నిటిని మనం చూస్తూ ఉంటుంటే కొన్ని జంతువులు బలికి ఉపయోగిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం జనరల్గా ఆలోచిస్తూ ఉన్నప్పుడు గొర్రె ఉందనుకోండి, బలికి ఉపయోగిస్తూ ఉంటారు. కానీ గాడిద అపవిత్రమైన జంతువు కనుక దాన్ని బలికి ఏమాత్రం కూడా ఉపయోగించారు. వాస్తవంగా చెప్పుకోవాలి అని అంటే బైబిల్ ఉన్నతంగా మనం చదువుతూ ధ్యానిస్తూ అనుసరిస్తూ చెప్పగలిగిన మాట ఏమిటంటే, ఇక్కడ కూర్చున్న మనం ఎవరూ కూడా దేవుని సన్నిధిలో కూర్చునే అవకాశం మనకి లేదు. వాస్తవంగా దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చునే అవకాశం మనకి లేదు. కానీ దేవుడు తన అమూల్యమైన కనికరాన్ని బట్టి అపవిత్రమైపోయిన గాడిదల వంటి స్వభావం కలిగిన మనల్ని పరిశుద్ధ రక్తంతో కడిగి ఆయన సన్నిధిలో కూర్చునే అవకాశం ఇచ్చాడు మనకి. అడవి పనులన్నీ చేస్తూ ఉంటారు చాలామంది.
పేరుకి మనుషులే కానీ స్వభావాలన్నీ కూడా గాడిద వంటి స్వభావాలు మనిషిలో క్రియేట్ అయిపోయినాయి. దేవుడు మనిషిని చేసినప్పుడు యథార్థంగానే చేశాడు, కానీ వాడు వివిధ తంత్రాల్ని కల్పించుకున్నాడంట. వివిధ తంత్రాలు, అవే అడవి పనులు. చూడండి, చాలామందిని మీరు చూడండి, ఎక్కువగా అడవి పనులన్నీ చేస్తూ ఉంటారు. అడవి ఎలా ఉంటుందంటే, అడవిలో ఎక్కువగా వృక్షాలు, మృగాలు, జలపాతం, సో ఇవన్నీ నిండి ఉంటాయి. అడవి వాస్తవంగా చెప్పాలంటే లోకానికి గుర్తుగా ఉంది. ఈ లోకం అనే అడవిలో మనిషి ఒక గాడిద వంటి ఈ మనిషి. ఈ గాడిద మనిషికి సాదృశ్యంగా మనం చూస్తే నిజంగా ఈ మనిషి అడవి పనులన్నీ చేస్తూ ఉంటాడు. అడవి పనులన్నీ చేసి దేవునికి ఆయాసాన్ని, దుఃఖాన్ని కలిగించిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు దేవుడు నిన్ను ఎందుకు కోరుకుంటున్నాడంటే, నిజంగానే గాడిదలాగా నువ్వు కూడా అడవి పనులు. సో సింపుల్గా అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే మీకు బైబిల్లో ఒక మాట చదివిస్తాను. ఇర్మియా ప్రవచన పుస్తకం 2:24 కూడా మీరు చూస్తే అక్కడ కూడా ఒక మాట కనపడుతుంది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 24 వాక్యం చూడండి. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు అది తన కామాతృత వలన గాలి పీల్చును. చూడండి, సందర్భాలు చూస్తూ ఉంటుంటే ఎంతో బాధను కలిగించే విషయాలు. అరణ్యమునకు అలవాటు పడిన గాడిద, కామాతృత వలన అనే మాటను కూడా అక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా చాలామంది పాపానికి అలవాటు పడిపోతూ ఉన్నారు. ప్రజల యొక్క స్థితి మీరు చూస్తూ ఉంటుంటే, దేవుడు గాడిదని ఎందుకు కోరుకున్నాడు బ్రదర్ అని అంటే, మనిషి కూడా అపవిత్రుడే. గాడిద ఎలాగ అపవిత్రమైన జంతువో మనిషి కూడా అపవిత్రుడే. కామాతృతలో హృదయ తలంపులు చెడిపోయి, బాల్యం నుండి హృదయం చెడ్డది, వ్యసనాల్లో భయంకరమైన పాపిష్టి పనులో ఇన్వాల్వ్ అయిపోయిన మనిషిని విడిపించడం కొరకే యేసయ్య ఆ గాడిదని కోరుకున్నాడు. అడవి అరణ్యమునకు అలవాటు పడిపోయింది. ఈరోజు కూడా చాలామంది పాపానికి అలవాటు పడిపోతూ ఉన్నారు. బైబిల్లో అడవిని గురించి ధ్యానం చేస్తే అడవి ఈక్వల్ టు లోకం అని చెప్తుంది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 17వ వాక్య భాగాన్ని కూడా మీరు చూస్తే అక్కడ లోకాన్ని గురించి అడవి అని చెప్పినారు. యెషయా గ్రంథం 14:17 మాట మీరు కింద లైన్ చూస్తే, అడవిగా చేసి లోకాన్ని అడవిగా చేసి దాని పట్టణమును పాడు చేసిన వాడు. చూడండి, లోకము అడవిగా మారిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న ఈ లోకంలో అడవిగా తయారైపోయింది. అడవిలో ఎంత మృగాలు ఉంటాయో, ప్రస్తుతం మనిషి కూడా మృగంలా మారిపోయాడు. జంతువుల్ని పోలిన ఆ మృగ స్వభావం మనిషిలోకి వచ్చేసింది. మూర్ఖంగా ప్రవర్తించడం, అన్యాయంగా మాట్లాడటం. సో ఇవన్నీ కూడా గాడిద లక్షణాలు మనిషిలోనికి వచ్చేసినాయి. మృగంతో మనిషి సమానమైపోయినాడు. కనుకనే దేవుడు వాడిని ఎలాగైనా విడిపించాలి. సో ఇలాగ అడవికి అలవాటు పడిపోయిన, అరణ్యానికి అలవాటు పడిపోయిన, లోకానికి అలవాటు పడిపోయిన, పాపానికి, వ్యసనాలకి అలవాటు పడిపోయిన ఈ మనిషిని ఎలాగైనా నేను విడిపించాలని ప్రభు గాడిదని కోరుకున్నాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా అని చెప్తారా? సో మీకు ఇంకా ఇందులో అర్థమయ్యేటట్లుగా ఇంకా చెప్పాలి అని అంటే నిర్గమకాండంలోకి రండి. నిర్గమకాండం 34వ అధ్యాయం 20వ వాక్య భాగాన్ని మీరు చూడండి. నిర్గమకాండం 34వ అధ్యాయం 20వ వాక్యాన్ని చూస్తే, గొర్రె పిల్లని ఇచ్చి గాడిద పిల్లను విడిపించాలి. ఓకే, గొర్రె పిల్లని ఇచ్చి గాడిద తొలి పిల్లను విడిపించాలి. దాన్ని విమోచించని ఎడల దాని మెడను విరిచేయాలి. ప్రభు మనల్ని విడిపించడం కొరకే ప్రత్యేకంగా గొర్రె పిల్లగా, లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. అందరూ ఆమేన్ చెప్తారు ఒకసారి, హుషారుగా హల్లెలూయా అని చెప్తారా? సో మన కొరకే ఆయన ఆ శిక్షా భారాన్ని భరించాడు.
ఆయన త్యాగం చేసుకున్నాడు. మనం అలవాటు పడిపోయాం అరణ్యానికి, అడవి స్వభావానికి. మనల్ని విడిపించుట కొరకే. ఒకవేళ గాడిదకి విడుదల దొరకకపోతే గాడిద మెడ విరిచేయాలంట. నువ్వు పొందవలసిన శిక్ష ఆయన శిలువ మ్రాణి మీద వేసుకున్నాడు. అర్థం చేసుకోగలిగితే, ఈ మాట నువ్వు గ్రహించగలిగితే, దేవుడు గాడిదని ఎందుకు కోరుకున్నాడో నీకు అర్థమవుతుంది. అవును ప్రభువా, ఒకప్పుడు పాపానికి, ఒకప్పుడు అలవాట్లకి బానిసనైపోయిన నన్ను ఎంత అద్భుతంగా నీవు సిలువ త్యాగం చేసి గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి నా పాప భారాన్నంతా మోసి నన్ను విడిపించావయ్యా. లేకపోతే విడుదల పొందకపోతే ఆ గాడిద మెడ విరిచేయాలట. దేవుడు మనల్ని విడిపించాడు. ఈ స్థలంలో మీరు కూర్చున్నారంటే దేవుడు మనకిచ్చిన గొప్ప విడుదల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ఆమేన్ అని చెప్తారా? కానీ ఇంకా మనిషి అడవి పనులు చేస్తూనే ఉన్నాడు. ఇంకా మనిషి అడవిలాగా తిరుగుతూనే ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఇంకా మీరు ఆలోచిస్తూ ఉంటే బైబిల్లో చాలా విషయాలు దేవుడు ఈ గాడిదని గురించి స్పష్టంగా రాస్తూ వచ్చాడు. యోబు గ్రంథంలో 39వ అధ్యాయం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఇన్ని రిఫరెన్స్లు చెప్పే సమయం కాదు కనుక. యోబు గ్రంథం 39 5 నుంచి 6 వాక్యాలు చదువుకుంటే ఆ యొక్క గాడిద చేసే పనులు, గాడిదకు ఉండే నివాసం, ఆ గాడిద ఎక్కడుంటుందో, గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు, గాడిద కట్లు విప్పినవాడెవడు, నేను అరణ్యములో దానికి ఇల్లును, ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగా నియమించాను. సో అరణ్యంలో దాని ఇల్లట. సో మీరు ఆలోచన చేస్తూ ఉంటుంటే ఇంత దీనాతి స్థితికి దిగజారిపోయిన ఈ గాడిదను దేవుడు కోరుకున్నాడు. నువ్వు కూడా ఒకప్పుడు గాడిదలాగా అటు ఇటు తిరిగే స్వభావం. చూడండి, కొంతమంది కుదురుగా ఒక చోట ఉండరు, అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. మన పెద్దోళ్ళు వాళ్ళకి మంచి పేరు పెట్టారు కదా, అటు ఇటు తిరిగేవాడిని ఏమంటారు? మాట్లాడవచ్చు కదా, అడ్డగాడిదని తిడతా ఉంటారు. టీవీ నైనోడు కూడా తిడతా ఉన్నాడు. నేను కాదు బాబాయ్, నన్ను ఏమనుకోకండి మీరు. టీవీ నైనోడు కూడా తిడతా ఉన్నాడు. కట్నం అడిగేవాడిని బాబాయ్ ఏసు రక్తమే చేయమంతంటారు. సో వాళ్ళు తిడతా ఉన్నారు. సో నేను అంటాను, నిజంగానే ఈ రోజున మనిషికి గాడిద స్వభావం, అడవి పనులు. హల్లెలూయా అని చెప్పండి, గట్టిగా చెప్పాలా. కొంతమంది అడవి పనులు ఎట్లా ఉంటాయంటే ఇంట్లోకి ఏమీ తేరు, పక్కింట్లోకి మాత్రం అన్నీ వచ్చేస్తుంటాయి. ఆ అడవి పనులు అవన్నీ. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, ఇంటిని కదా పట్టించుకోవాల్సింది. అడవి మనిషి పక్కింటోళ్ళకి, ఎదిరింటోళ్ళకి, వాళ్ళు పిలవపోయిన ఇల్లు అన్నీ సగబడేస్తుంటాడు మనిషి. అడవి. దేవుడు గొర్రె పిల్లగా వచ్చి నిన్ను విడిపించాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. మరలా అడవి స్వభావం నీలోకి రాకూడదు, అడవి పనులు చేయకూడదు. క్రైస్తవుడికి ఇవి తగదు. సో దేవుడు నేను ఎందుకు కోరుకున్నాడో ఆ విషయాన్ని గుర్తించు. చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా అని చెప్తారా? ఒక చిన్న సందర్భం చెప్తాను. చాలామంది అలవాటు అయిపోతుంది, చాలామందికి ఆ అడవి లోకంలోకి వెళ్ళిపోతున్నారు. ఒక అడవికి మృగరాజు ఎవరు చెప్పండి? సింహం. పెద్ద ఏజ్ వచ్చేసింది, దానికి వయసు పెరిగింది. సింహము ఓల్డ్ ఏజ్లోకి వచ్చేస్తుంది. బలం ఉన్నప్పుడు పంచె విరిసి ఎన్నెన్నో కార్యాలు చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఓపిక తగ్గింది. ఓపిక తగ్గినప్పుడు ఇంకేమి చేసే అవకాశం, ఛాన్స్ లేకుండా అడవికి రాజే, కానీ మునుపులాగా పరిగెత్తే ఓపిక లేదు. సో మునుపున్నంత బలం ఇప్పుడు ఉందా చెప్పండి? లేదు. రోజులు గడుస్తున్న, ఏజ్ ఎక్కువ అవుతున్నప్పుడు బలం తగ్గుతూ ఉంటుంది. 50 కేజీల బస్తా మీరు మోయగలుగుతారా? ఇప్పుడు ఎక్కడ మోస్తారు? యవ్వనంలో ఉన్నప్పుడైతే 50 ఏంటి 100 బస్తాలైనా మోచేవారు. అప్పుడు ఓపిక తగ్గింది. ఇప్పుడు అడవికి రాజే కనుక ఈ యొక్క సింహము చేసిన ఆ అద్భుతమైన పని ఏమిటంటే, నేను పరిగెత్తి ఇప్పుడు వేటాడే అవకాశం, ఛాన్స్ లేదు కనుక నేను అడవికి రాజు కనుక అని అనుకుని ఒకచోటే కూర్చుని మిగిలిన జంతువుల్ని పిలుస్తూ ఉంది. అందులో అడవిలో ఈ సింహము ఒక జంతువుని పిలిచింది.
నక్కని పిలిచింది. నక్క ఇట్రా అని పిలిచింది. పిలిచిన వెంటనే రాజు కదండి, పిలిచిన వెంటనే రావాలి, లేకపోతే పంజె విరిచిందంటే అంతే సంగతులు అనుకుని గబగబా నక్క ఎక్కడున్న పరిగెత్తుకుని సింహం దగ్గరికి వచ్చింది. వినాలి, జాగ్రత్తగా మీరు వినాలి. సరే, వచ్చిన వెంటనే ఆ సింహము ఈ నక్కతో అంటుంది, ఏమి లేదు, నేను అడవికి రాజుని కాబట్టి నిన్ను ప్రధానమంత్రిగా నియమించబోతున్నాను, నిన్ను ప్రధానమంత్రిగా చేయబోతున్నాను. ఏమండి, ఎవరికైనా పదవి ఇస్తానంటే నన్నేనా వార్డు మెంబర్ చేస్తారా, ఇంకేముందని ఊరికేస్తూ ఉంటారు ప్రజలు. సో నన్ను ప్రధానమంత్రిని చేస్తావా? కళ నిజం అనుకుంటే సింహం దగ్గర ఉన్న ఈ యొక్క నక్క, కళ కాదు నిజమే. అవునా, ఓకే, ఆల్వేస్ వెల్కమ్ అన్నట్లుగా వచ్చేసింది. నువ్వేం చెప్తుంది చేస్తాను, ప్రధానమంత్రి, ఓకే రైట్. సరే, ఇతని దగ్గర ప్రధానమంత్రిగా నియమించుకుంది నక్కను సింహం. నువ్వేం చేయాలి తెలుసా, నేను వేటాడే ఓపిక లేదు కాబట్టి నువ్వే వెళ్ళి అద్భుతంగా వేటాడి మాంసం తీసుకొస్తే 50-50, ప్రతి దాంట్లో 50, రోడ్లు వేయాలన్నా 50-50, ఏం చేయాలన్నా 50-50. ఎప్పుడు ప్రతి దాంట్లో నీకు 50-50 ఛాన్సెస్ ఇస్తానంటే ఓకే అని అనుకుని వెళ్ళింది. అడవిలో వేటాడటం కొరకే ఈ నక్క వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గాడిద చూస్తూ ఉంది. తాను ఆహారం కొరకు వెతుకుతూ ఉంటుంటే గాడిద కనిపించింది. గాడిదని కనిపించిన వెంటనే నక్క, జిత్తులు మారి నక్క అని పేరు పెట్టారు కదండి. ఆ నక్క ఆ గాడిద దగ్గరికి వచ్చి ఆ గాడిదతో ప్రేమగా మాట్లాడి, నిన్ను సింహము రాజు మృగరాజు రమ్మని పిలుస్తూ ఉన్నాడు, ఒకసారి నీ ముఖం చూడాలంటే. సరే, అమాయపుకు గాడిద, బుర్ర తక్కువ గాడిద, నన్న నిజమేనా? కొంతమందికి ఎవరైనా మెసేజ్ పెట్టారనుకో, నిజమేనా, నాకా, ఈయన మెసేజా, ఎంత ప్రేమ ఉంటే నన్ను, ఎంత గుర్తుంటే నాకు మెసేజ్ పెడతాడు. ఎవరైనా ఫోన్, అవునా, నాకా, ఫోనా, అసలు ఇంకేముంది, రాత్రి కూడా దుప్పటి ముసుకెట్టేసుకుని, బాగున్నావా, ఏం కూరనేది, రాత్రి వంకాయ బెండకాయ, దుప్పటి ముసుకెట్టేసి. అరే, నేను ఎంత చదివిస్తూ ఉన్నారు తల్లిదండ్రులు, నీ మీద ఎంతో హోప్స్ పెట్టుకున్నారు, ఏం అర్థం ఉండదు. ఎవడైనా చిన్న ఫోన్ వస్తే చేయాలంతే. గాడిద, అడవి, నన్ను సింహం రమ్మందా, అవునా, నేను గుర్తున్నానా, గుర్తున్నా, రమ్మన్నారు, ఓకే. వెంటనే గబగబగా వెళ్ళిపోయింది. వెళ్ళటమే సింహం రెడీగా ఉంది. ఎగిరి అలా పంజా విసిరిన వెంటనే గాడిద తప్పించుకుని పారిపోయింది. తప్పించుకుని పారిపోయిన వెంటనే ఆ ప్రధానమంత్రి ఎవరో మాట్లాడాలి. నక్క ప్రధానమంత్రి అంటుంది, ఇంగో రాజా నువ్వు వచ్చిన వెంటనే అలా పంజా విసిరేస్తే ఇంకేముంది, ఎవరైనా పారిపోతారు, ప్రేమగా మాట్లాడాలి. భోజనం తిన్నావా, కూర బాగుందా, నేను ఉండేను, ఇలా ప్రేమగా. ఐస్ మాట అది, ఫ్రిడ్జ్లో పెట్టిన చేప చూడండి ఎట్లా బిగిసిపోతూ ఉంటుందో, కొంతమందికి చిన్న చిన్న విషయాల్లో వెంటనే ఐస్ అయిపోతుంటారు. ప్రేమగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడితే వాళ్ళు మెల్ట్ అవుతారు అని చెప్తే, సరే అనుకుని మరలా ప్రధానమంత్రి నక్క వెళ్ళింది. అడవికి వెళ్ళి గాడిదని ఒప్పించి, నిన్ను మరలా గుర్తొచ్చావంట, నువ్వు దేవుడికి స్తోత్రం, మరలా జ్ఞాపకాల్లో ఉన్నావంట, నువ్వు చెరగని దేవుడు బట్ట, రా అని పిలుస్తూ ఉంటుంటే, రోజు సింహం దగ్గరికి అయితే వెళ్ళను, వచ్చిన వెంటనే పంజా విసిరేసి చంపేస్తుంది నన్ను అంటే, కుదరదు, నువ్వు మరలా గుర్తొచ్చావంట, రమ్మని పిలిచారు, మరలా నీకు మెసేజ్ పంపించారు, అందుకే నేను వచ్చాను. సరే అనుకుని చెప్పిన వెంటనే జాగ్రత్తగా వెళ్ళిందండి. వెళితే సింహము కూర్చుని ఉంది. వచ్చిన వెంటనే, ఇప్పుడు నిన్ను అడవికి మంత్రిగా చేయబోతున్నాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. మనకి ఎంతో ఈజీగా సింపుల్ చిన్న విషయాలు అవి, మెల్ట్ అయిపోతాను, జాగ్రత్త పడుతూ ఉండాలి. చదువుకునే పిల్లలు వెంటనే, అవునా నువ్వు ప్రధానమంత్రి అయితే నేను మంత్రియా, ఓ సూపర్, ఎంత అవకాశాలు ఇవ్వబడి ఉన్నాయి అని అనుకుని కొంచెం ఆ ప్రేమగా మాట్లాడి సాయంకాలానికి మక్కువ చేసుకుని ఒకేసారి పంజా విసిరింది. అంతే, ఒక్క దెబ్బకు చచ్చింది గాడిద చచ్చిపోయిన వెంటనే
తిందామని రెడీ అవుతుంది ఈ సింహం. ఉన్నారు కదా జిత్తులు మరి నక్క ప్రధానమంత్రి, ఆ రాజుగారు మీరు స్నానం చేయకుండా తినకూడదు, అది పద్ధతి కాదు రాజుగారు, మీరు వెళ్ళండి, ఒకసారి వెళ్ళి స్నానం చేసి రండి పొండి అని చెప్తే, అవునా మరి ప్రధానమంత్రిని మేము అంతే సలహా ఇచ్చినప్పుడు తీసుకోవాలంతే, వెళ్ళి స్నానం చేయడానికని సింహం పోయింది. వెళ్ళి ఆ సెలయేరులో స్నానానికని వెళ్ళినప్పటికీ జిత్తులు మారినక్క ఈ గాడిద యొక్క మెదడు తినేసింది, బుర్ర తినేసింది, మెదడు తినేసింది. తినేసినట్టుగా ఏమి ఎరగినట్టు ఎల్లుల్లిపోయేలాగా అలా కూర్చుని ఉంది. ఈ లోపల మృగరాజు గారు సింహం అద్భుతంగా ఫ్రెష్ అయ్యి లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో అంత ఫ్రెష్ అయ్యి అద్భుతంగా వచ్చిన వెంటనే చూస్తే మెదడు కనబట్టలేదు. ఇది నక్క పనే చేసింది, నక్కదే తేడా అని అనుకుని, ఏ నక్క నేను ప్రధానమంత్రి స్థానంలో కూర్చున్నా, నువ్వు ఇంతలా నమ్మక ద్రోహం చేస్తావని అనుకోలేదు. లేదు రాజుగారు, అసలే ఈ గాడిదకి మెదడుంటే మళ్ళా నీ దగ్గరికి ఎందుకు వస్తుంది? అర్థమవుతుందా మ్యాటర్? ఒకసారి నువ్వు వచ్చిన వెంటనే పంజా విసిరావు, హరే బాబు నీ క్రూరత్వం మృగత్వం యొక్క స్వభావం గుర్తించుంటే మరలా ఎందుకు వస్తుంది? నిజంగా మెదడు లేదు, అందుకే వచ్చింది. అవునా, ఐసైపోయింది సింహం. సో ఈ చిన్న కథలో ఉన్న నీతి ఏంటో తెలుసా? చాలామందికి చిన్న మెదడు లేదు, బుర్ర లేదు. ఉంటే మరలా ఎందుకు ఆ పాపంలో పడుతున్నావు? మరలా ఇల్లు ఆ ప్రేమలో పడుతున్నావు? మరలా తల్లిదండ్రులకి అపకీర్తి ఎందుకు తీసుకొస్తున్నావు? సంఘానికి చెడ్డ పేరు తీసుకొచ్చే పనులు ఎందుకు చేస్తూ ఉన్నావు? అంటే మెదడు లేదు. అడవి పనులు చేయొద్దు. పరిశుద్ధాత్ముడు నిన్ను కోరుకున్నాడు. దేవుడు నిన్ను ఘనత తీసుకొచ్చి విజయోత్సవాలతో ఊరేగించే గాడిదగా చేయాలనుకుంటున్నాడు. కానీ ఇంకా నువ్వు అడవిలా ఉంటే ఎలా? హోషేయ ప్రవచన గ్రంథంలో ఒక మాట ఉంది, హృదయాన్ని పిండేసింది ఆ మాట చదివినప్పుడు. హోషేయ ప్రవచన గ్రంథం 8వ అధ్యాయం 9వ వాక్యం మీరు చూడండి. హోషేయ ప్రవచన గ్రంథం 8వ అధ్యాయం 9వ వాక్యాన్ని మీరు చూస్తే, అడవి గార్ధవము, గాడిద, గార్ధవం అంటే గాడిద, అడవి గార్ధవం తన ఆశ తీర్చుకున్నట్లు ఇశ్రాయేలు వారు అశ్షూరీయుల వద్దకు వెళ్ళిపోయారు. వాళ్ళు కాన్సెప్ట్ చూడండి, గార్ధవం అడవి గాడిద తన ఆశ తీర్చుకున్నట్లు. ఈరోజు కూడా చాలామంది బ్రతుకుతున్నాం కాబట్టి కొన్ని ఆశలు ఉంటాయండి. ఓకే, మంచి ఆశలు అయితే పర్లేదు. తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొచ్చడానికి నేను కాలేజీకి పంపించేది, కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ చెడ్డ స్నేహితులతో పరిచయాలు ఏర్పాటు చేసుకుని మంచిగా ఉన్నత చదువులు చదువుకోవాలని, ప్రయోజకురాలు అవ్వాలని నీ మీద ఆశలు పెట్టుకుంటే నువ్వేమో నీ ఆశలు తెచ్చుకోవడానికి వెళ్తే ఎట్లా? ఈ రోజున చాలామంది పిల్లలు కాలేజీకి వెళ్తున్న ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసా? వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళలేదు, ప్రేమ చదువులు చదవడానికి వెళ్తూ ఉన్నారు. ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళలో కూడా చాలామందికి ఈ ఆశ తీర్చుకోవాలనే ఆ తలంపు గాడిద, అడవి. ఈరోజు నీ హృదయం మారాలి. నా కుమారుడా నీ హృదయం నాకివ్వు అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. పరివర్తన చెందాలి. ప్రభా, లోకమనే అడవి స్వభావాలు నాలోకి రాకూడదు. యేసు నామంలో నన్ను పూర్తిగా నిన్ను మోసే గాడిదిగా మార్చయ్యా. చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. ఈ ఉదయకాలం ఇలాంటి పరివర్తన పరిశుద్ధాత్ముడు నీలోనికి తీసుకొచ్చునుగాక. గట్టిగా చేతులుపుతూ ఆమేన్ అనండి ఒకసారి. సో ఎప్పుడు మీ జీవితాల్లో అడవి స్వభావాలు ఉండకూడదు, తిరుగుబాటు చేసే స్వభావం నీలోకి రాకూడదు. ఇష్మాయేలు చెయ్యి అందరికీ విరోధంగా మారిపోతుంది. నువ్వు ఇంట్లో విరోధ భావాలు క్రియేట్ చేసేవాడిగా ఉండకూడదు. చాలామందిని చూడండి, ఇంట్లోనే విరోధులైపోతగా మార్చబడతా ఉంటారు. తల్లికి విరోధం అయిపోతుంటారు, తండ్రికి విరోధం అయిపోతారు, కుటుంబ సభ్యులకు విరోధులు అయిపోతుంటారు. వాళ్ళకి లోకమే ప్రాముఖ్యం, తల్లిదండ్రులు అంత ప్రాముఖ్యం కాదు. నేనంటాను, నువ్వు అడవి గాడిదగా ఉండొద్దు.
ఆ స్వభావం నీలోకి రానివ్వద్దు. నిన్ను కోరుకున్న ముఖ్య ఉద్దేశం నిన్ను ప్రభువుని మోసేటట్లుగానే ఉండాలి, కానీ అడవి స్వభావంగా ఉండొద్దు. నిన్ను ప్రభు నీ మెడ విరిచేటట్లుగా నీ కొరకే ఆయన బలి అయిపోయి నిన్ను విడిపించాడే, రక్తంతో కొన్నాడే. ఈ విలువను గుర్తించవా? రక్షించబడ్డావా అనే జ్ఞానం కూడా లేకుండా ఇంకా అడవి పనులు చేస్తే ఎలా? చేతులెత్తి ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? మీకు ఇంకా ఈజీగా అర్థం అవడానికి ఒక సందర్భం చెప్తాను. నెబుకద్నెజర్ అనండి ఒకసారి మీ నోటితో, గట్టిగా చెప్పాలి. నెబుకద్ రాజండి, సమస్థానాన్ని మీద రాజుగా ఉన్న గొప్ప వ్యక్తి, రాజ్యంలో రాజస్థానంలో ఉన్న నెబుకద్నెజర్. సింహాసనం ఉంది, కిరీటం ఉంది, అన్నీ ఉన్నాయి, సౌకర్యాలు. కానీ చేసే పనులన్నీ కూడా అడవి పనులు, చేసే పనులన్నీ కూడా అడవి. ఏమంటాడు తెలుసా? నా రాజ్యం, నా సింహాసనం, ఇది నాది 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 అని ఓ విర్రవిగాడు. ఏమండి, మనిషి జీవితం ఏ పాటిదండి? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది. దేవుడు అన్నాడు, నీవు పశువులాగా గడ్డి మేస్తావు, నాది నాదని గర్విస్తూ ఉన్నావు, అడవి పనులన్నీ చేస్తూ ఉన్నావు అని దేవుడు చెప్పినాడు. చివరికి నెబుకద్నెజర్ స్థితి ఎలా వచ్చిందంటే, పశువులు తినే ఆ గడ్డి మేసే స్థాయికి వచ్చేసాడు నెబుకద్నెజర్. సరే, నెబుకద్నెజర్ అలా ఉంటే, అడవి స్వభావం కలిగిన వాడిగా ఉంటే వాళ్ళ కొడుకైనా మారాలి కదండి. అందుకే మన పెద్దోళ్ళు సామెత చెప్పారు. చెప్పండి, మీకు సామెతలు భలే వస్తాయి కదా, రాదా మీకు? తండ్రి చేను మేస్తే కొడుకు గట్టు మేస్తాడా? తండ్రి ఎలా ఉంటాడో పిల్లలకు సేమ్, ఇంక జిరాక్స్, ఇంక అసలు తేడా ఏం లేదు. తండ్రి ఏ పనులు, కొంతమంది అనుకుంటారు నేను చేసి ఎవరికి కనబడకపోవచ్చు కదా, నా పిల్లలు ఎలా బాగుంటారు నీ పిల్లలు? నువ్వు ఏ అడుగుల్లో వెళ్తున్నావో అదే వాళ్ళు ఫాలో అవుతుంటారు, అంతే, నో డౌట్. అసలు కొడుకు కూడా, బెల్షాజరు కొడుకు కూడా అదే పనులు. ఎట్లాంటి పనులు తెలుసా? దుర్మార్గంగా పరిశుద్ధ దేవాలయంలో, దేవుని మందిరం అది, దేవుని మందిరంలో ఉన్న విలువైన వస్తువులు ఉన్నాయి. ఆ విలువైన వస్తువులన్నీ తీసుకొచ్చి దాంట్లో బ్రాందీ పోసుకుని తాగుతున్నాడు. ఎంత అడవి మనిషి అండి. కొంతమంది ఉంటారు బల్లారాధనలో పాల్గొంటారు, పొద్దున్న బల్లారాధన, మధ్యాహ్నం మరలా బాందీ షాప్ దగ్గర పోతుంటాడు ఈ మనిషి. అడవి. దేవుని మందిరం ఇది. ఇప్పుడు మేము అసలు దేవుని మందిరంలో రావటానికి ఎంతో భయపడతా ఉంటాం. పరిశుద్ధ స్థలం ఇది. అలాంటిది దేవుని మందిరంలో వస్తువుల్ని అపవిత్రం చేయడం అంటే అది ఎంత అడవి పని. ఫుల్గా తాగేశాడు. ఆ వస్తువులన్నిటినీ బ్రాందీతో ఆ వస్తువులు నింపేసినాడు. ఆ రాత్రి ఒక చెయ్యి గోడ మీద మెనే టెకెల్ ఉపారిస్, దేవుడు నిన్ను లెక్క చూడగా కొంచెం తక్కువ వాడిగా కనబడ్డావు, అంతే. ఆ రాత్రే ఆయన ప్రాణం పోయింది. నేనంటాను, పవిత్రమైన రక్తంతో నిన్ను కడిగాడు కదా, అడవి పనులు చేయొద్దు, ఇప్పటికైనా మానుకో. బ్రాందీ, వ్యసనాలు, ఈ అలవాట్లు నీకు మత్తు పానీయాలు నీ శరీరాన్ని పూర్తిగా నాశనం చేస్తూ ఉన్నాయి, విడిచిపెట్టు. అడవి గాడిదలాగా తిరగొద్దు. ప్రభువుని మోసేవాడిగా ఉంటావని నిన్ను కోరుకున్నాడు, నిన్ను విడిపించాడు, వెళ్ళ చెల్లించాడు. మీరు కావాలంటే నేను చెప్పిన మాటలు మీ బైబిల్లో ఉన్నాయి లేదో ఒక్కసారి చూడండి. దానియేలు ప్రవచన పుస్తకం 5వ అధ్యాయం 21వ వచనం నుంచి 30 వచనాల వరకు మీరు నోట్ చేసుకోండి. సమయాన్ని బట్టి కొన్ని మాటలు మాత్రం 21వ వచనం మాత్రం చదువుతారు. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనస్సు గలవాడాయను. ఆ పశువుల్లాంటి మనస్సు కలిగిన మనుషుడిగా మారిపోయాడు. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకొని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించేవాడుగా, పశువుల వలె గడ్డి మేయిచు
పశువు వలె గడ్డి మేస్తూ ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయను. మీరు 5వ అధ్యాయము 2వ వచనం కూడా మీరు చూస్తే బెల్షాజర్ ద్రాక్షరసం తాగుతూ ఉండగా, 5వ వచనం 5వ అధ్యాయం 2వ వచనాలు కూడా మీరు చూస్తే తానును తన అధిపతులను తన రాణులను చూడండి. అవన్నీ చూస్తే యెరూషలేములోంచి బంగారు పాత్రలు తీసుకుని రమ్మని చెప్పటం, దేవుని నివాసం అనే ఆలయంలో ఉన్న సువర్ణ వస్తువులన్నీ తీసుకొచ్చి అపవిత్రపరచటం. 30వ వచనంలో రిజల్ట్, ఆ రాత్రే బెల్షాజర్ హతుడైను. ప్రియులారా, చాలామంది తాగుడు, మనిషి మంచోడే కానీ ఆ డ్రింకింగ్ హ్యాబిట్ అడవిగా మార్చేసింది ఆ వ్యక్తిని. ఈ రోజున మీరు చూడండి, పొద్దునంతా కష్టపడుతూ ఉంటారు, కానీ ఆ కష్టపడిన సంపాదన ఈ త్రాగుడనే వ్యసనానికి అలవాటు అయిపోవటం వల్ల అన్నీ అమ్మేసుకునే పరిస్థితి లేవు. మీరు చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? కాబట్టి బెల్షాజర్ లాగా, నెబుకద్నెజర్ లాగా అడవి పనులు చేయకూడదు క్రైస్తవుడు. ఇది తగదు. మద్యపానం వెక్కిరింత పాలు చేస్తూ ఉంటుంది, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు, ఆరోగ్యం క్షీణించిపోతుంది. కొంతమంది అంటారు, నా డబ్బులు నా ఇష్టం అండి, నేను తాగుతాను. మీకేంటండి, నీ డబ్బులు నీ ఇష్టమే, తాగితే నీ లోపల అవయవాలు పాడైపోతుంది. అది నా బాధ. చేతుల పైకెత్తి ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? కొంతమంది అంటారు, క్రైస్తవుల్లోనే కొంతమంది పండగ పూట కూడా యేసుప్రభు గాడిద మీద ఊరేగించాడని ఇప్పుడు ఈ మనిషి ఊరేగుతాడనమాట. ఆ పండగ పూట కూడా చేయి కలపకూడదండి, కలపకూడదు, ఇది తగదు. మీకు అర్థమయ్యేట్లుగా చెప్తాను చూడండి. ఆ మనిషి ఉన్నాడు, ఫుల్గా ఆన్ అవుతే కానీ మనోడికి బండి రాదు మాట, నడవలేడు మాట. పొద్దున్న వెళ్తాడు, కష్టపడి పని చేస్తాడు, సాయంకాలానికి ఊగుతా ఏందిరా అని అట్లా మాట్లాడుకుంటూ వస్తుంటాడు. వాస్తవంగా వాళ్ళ ఆవిడ పేరు లక్ష్మి, మంచి ఆవిడే, పేరు లక్ష్మి. పాపం ఈయన ఎంత వృధా చేసినా ఆయన మాత్రం ఆవిడ మాత్రం జాగ్రత్త పడుతూనే ఉంది. ఆ పక్కింటి ఆవిడ పేరు మహాలక్ష్మి. ఎప్పుడైతే ఫుల్గా ఆన్ అయ్యి తాగేసి ఆ తాగిన మైకులో ఉన్నాడో, వచ్చిన వెంటనే ఇంటి దగ్గరికి వచ్చిన వెంటనే లక్ష్మి వాళ్ళ భార్య డోర్ కొట్టకుండా పక్కనున్న మహాలక్ష్మి డోర్ కొట్టాడు. ఫుల్ ఆన్ అయి ఉన్నాడు కదండి, ఫుల్గా తాగేసిన మైకుల్లో ఏం తెలియట్లేదు. మహాలక్ష్మి డోర్ కొడితే వచ్చింది ఆవిడ. వచ్చిన వెంటనే తాగేసిన వచ్చిన వ్యక్తిని లాగి చెమ్మది ప్యాటమని కొట్టిన వెంటనే వెళ్ళి డ్రైనేజ్లో పడిపోయాడు. ఈ తాగిన మైకుల్లో స్మెల్ రాకుండా మిరకాయ బజ్జీలు అక్కడక్కడ అమ్మేస్తూ ఉంటాడు, అది నోట్లో పెట్టుకుని తింటా వస్తున్నాడేమో, చేతిలో ఉండిపోయింది, కింద పడిపోయింది, డ్రైన్లో పడిపోయింది. అక్కడ తాగిపోవచ్చు కదండి మనిషి, ఆగడు. మైకు వెక్కిరింత పాలు చేస్తుంది. ఆ మైకుల్లో పడిపోయి డ్రైన్లో పడిపోయి ఉంటే ఆ బజ్జిని ఎతికేస్తున్నాడు, చేపలు అట్టుకున్నట్టుగా డ్రైన్లో మొత్తం అంత వెతికేతను గలీజ్ అయిపోయింది. డ్రైన్ ఎట్లా ఉంటుందండి, వేస్ట్ అంతా అందులో పడేస్తూ ఉంటాం. సో అదంతా వెతికేస్తున్నాడు, చేపలు పట్టుకున్నట్టుగా వెతికేస్తుండే బజ్జీ కోసం వెతికేస్తూ ఉంటాడు. దొరికిందండి బాబా, దొరికినండి నోట్లు వేసుకుని కడక్కాలంటుంటే అది కప్ప. నేనంటాను, ఎందుకు వచ్చిన పాటలు అవి, అడవి. ఈరోజు దేవుడు నిన్ను కోరుకుంటున్న ముఖ్య ఉద్దేశం, అడవిలా ఉండొద్దు. నేను విడిపించిన ఉద్దేశం అర్థం చేసుకో. పరిశుద్ధాత్ముడు నీ మీద కృప చూపును గాక. రైట్, రెండో విషయానికి వచ్చేస్తున్నాను. సెకండ్ వన్, గాడిదని ఎందుకు కోరుకున్నాడు దేవుడు అనంటే, రెండవ సందర్భాలు మీరు చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వాక్య భాగాన్ని చూద్దాం. మత్తయి సువార్త 21:2, 21:2. నీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, నీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద కనపడుతుంది. చాలు, దాన్ని విప్పుకుని రండి. రెండవ మాట, కట్టబడిన గాడిద అంటారు. ఒకసారి మీ పక్క వాళ్ళకు చెప్పండి వినబడినట్లు, కొంచెం గట్టిగా చెప్పాలి, కట్టబడిన గాడిద. ఓకే, ఇనఫ్. సో రెండో సందర్భాలు మీరు చూస్తే, ఈ గాడిద ఏ స్థితిలో ఉంది బ్రదర్ అంటే, కట్టేసున్నారు ఆ గాడిదని. అందుకనే దేవుడు కోరుకుంటున్నాడు, ఆ గాడిదని విప్పుకుని రావాలి.
సో ఈ గాడిదకి ఘనత రావాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ఈ కట్లతో ఉండిపోయింది. ఆ కట్టబడిన గాడిదని విప్పుకురండి. రెండవది కట్టబడిన గాడిద. ఈరోజు కూడా మనిషి అనేకమైన కట్లతో కట్టబడి బంధించబడి ఉన్నాడండి. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు 4 సువార్తల్లో కూడా రాశాడు. వింటున్నారా? ఈ గాడిదని గురించిన సమాచారం 4 సువార్తల్లో కూడా రాశారు. 4 గాస్పుల్స్ 4 సువార్తల్లో కూడా రాశారు. మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా రాశారు, యోహాన్ గారు కూడా రాశారు. ఒక్క స్టోరీ ఎంత ఇంపార్టెంట్ అయితే 4 సువార్తికులు రాస్తారు. ఒకసారి మీరు ఆలోచించండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ కనుకనే 4 సువార్తల్లో కూడా రాయబడి ఉంది. ప్రభు ఆ యెరూషలేముకు వెళ్ళిన అది ఆఖరి సమయం అట. సిలువకు అప్పగించబడతారు. ఇక ప్రభు చెప్తున్నాడు, కట్టబడి ఉన్న గాడిదని వెప్పుకురండి. ఈ గాడిద స్థితిని మనం చూస్తూ ఉంటుంటే దేవుడు కోరుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది కట్టబడి ఉంది. ఈరోజు కూడా మనిషి అనేకమైన కట్లు, జనరల్గా చెప్పుకోవాలంటే చాలామందికి రకరకాల కట్లు బంధించబడ్డాయి. భౌతికంగా మనం మాట్లాడుకోవాలంటే చాలామంది సాతాను కట్లతో కట్టబడుతున్నారు. కొంతమంది అపవాది కట్లు చేత బంధించబడ్డారు. వాళ్ళకి దేవుడి దగ్గరికి రావాలనే గుండెల్లో ఉంది, కానీ రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే అపవాది కట్టేశాడు. ప్రభు దగ్గరికి రాకుండా చాలామంది ఆ అడ్డుబండలా ఉండడం ఏంటంటే ఈ కట్లు, అపవాది కట్లు చేత వాళ్ళు బంధించబడ్డారు. అపవాది వాళ్ళని కట్టేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే బైబిల్లో సేన అనే దెయ్యం పట్టినవాడు, వాడు ఉండవలసిన యవనస్తులు ఎక్కడ ఉండాలి? ఎప్పుడు నేను చెప్తాను ఉంటే, యవనస్తులరా మీరు ఇంట్లో ఉండాలి, లేకపోతే కాలేజీ, లేకపోతే దేవాలయం, ఇంతకు మించిన ప్లేసెస్లోకి మనం పోకూడదు. కానీ వీడు ఎక్కడున్నాడో తెలుసా బ్రదర్? వాడి నివాసమే సమాధుల తోట. అక్కడ ఉంటున్నాడు. వెళ్ళకూడని స్థలాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. చాలామంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, ఏమండి మా పిల్లోడు రాత్రి 12 అయినా ఇంటికి రావట్లేదండి, రాత్రి 2 అయినా నిద్ర రావట్లేదండి. వాడు కట్లు, సాతాను వాడిని కట్టేశాడు. హలో, అపవాది చేత బంధించబడ్డాడు. ఈరోజు చాలామంది ఆ కట్టబడిన స్థితిలో ఉన్నారు కనుకనే దాన్ని విడిపించడం కొరకే ప్రభు వచ్చాడు. అందుకే గాడిదని కోరుకున్నాడు, నువ్వు కట్టబడిన స్థితిలో ఉండకూడదు, నేను విడిపించడానికి వచ్చాను. బైబిల్లో మీరు చూడండి, కీర్తనల పుస్తకం 116వ కీర్తన 16వ వచనం. 116వ కీర్తన 16వ వచనం. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడును, నీ సేవకుడును, నీ సేవకురాలి కుమారుడును. నా కట్లు విప్పి ఉన్నావు. ఒక్క చక్కని మాట అందరు చెప్దామా? ఒకసారి గట్టిగా నోరుతో చెప్దామా? నీవు, గట్టిగా, నీవు నా కట్లు విప్పి ఉన్నావు. ఇప్పుడు కొట్టండి గట్టిగా చప్పట్లు, ప్రభుకి మహిమ. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. వాస్తవంగా ప్రభు మనల్ని కట్లన్నీ విప్పేశాడు కాబట్టే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. లేకపోతే అపవాది చేత బంధించబడిన స్థితి. చాలామంది ఇప్పటికీ కూడా అపవాది చేతిలో ఉండిపోయారండి. అపవాది చేతిలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఆ కట్లు బంధించేస్తూ ఉన్నాయి. ఇంకా చెప్పుకోవాలి అని అంటే కొంతమంది అపవాది కట్లు, సాతాను కట్లలో బంధించబడితే మరికొంతమందికి రోగము ఒక వ్యక్తిని కట్టేసింది. మీరు బైబిల్లో చూస్తే 18 సంవత్సరాల నుంచి దేవాలయంలోనే ఉంది, కానీ నడుము వంగిన స్త్రీ, బలహీనపరచు ఆత్మ ఆమెను కృంగదీస్తూ ఉంది. రోగం. ఈరోజు చాలామంది రోగం అనే కట్ల చేత బంధించబడతా ఉన్నారు. ఆ కట్లు విప్పటానికి, విడిపించడం కొరకే యేసయ్య నిన్ను కోరుకుంటున్నాడు. ఇంకా నువ్వు కట్లలో బంధించబడిన స్థితిలో ఉండొద్దు. సో ఇంకొంచెం మనం ఆలోచిస్తూ ఉంటే మరికొంతమంది వ్యసనం అనే ఒక కట్లలోకి వెళ్ళిపోయారు. వ్యసనాలు. కొంతమందికి బానిసత్వపు కట్లు.
ఈ విధంగా మనిషి కట్లతో బంధించబడి ఉంటే ప్రభు విడిపించడానికి విప్పుకుని రండి, కట్టబడి ఉన్న ఈ గాడిదను ప్రభు అద్భుతంగా విడిపించాడు. మీరు బైబిల్లో నిర్గమకాండం 13:13 చూడండి ఒకసారి. నిర్గమకాండం 13:13 ఈ మాట చక్కగా రాసుంటారు దేవుడు. ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవాలి. ఓకే, గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి ప్రతిగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. నిజంగానే యేసుక్రీస్తు ప్రభు నిన్ను వెల ఇచ్చి కొన్నాడు. నీకు వచ్చిన రక్షణ, నువ్వు పొందుకున్న రక్షణ వెల కట్టలేనిది, వెల చెల్లించలేనిది. అంత అమూల్యమైన త్యాగం నీ కొరకు ప్రభు చేశాడు. గుర్తించగలవా? చాలామంది రక్షించబడిన తర్వాత కూడా రక్షణ విలువ వాళ్ళకి అర్థమవుతుంది. ఏ స్థితిలో, అందుకే బైబిల్ ఎలా ఉంది కదా, మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చి పడి ఉండగా క్రీస్తు మనల్ని ఆయనతో కూడా బ్రతికించాడు. మీరు కృపచేతనే రక్షించబడ్డారు. ఇది దేవుని వరము. మీకు వచ్చిన విలువైన రక్షణ. ఒకప్పుడు బంధించబడ్డావు, ఈరోజు నిన్ను విడుదల ఇచ్చాడు దేవుడు. ఇంకా నువ్వు ఆ స్థితిలో ఉంటే ఈరోజు దేవుడు నిన్ను కోరుకుంటున్న ముఖ్య ఉద్దేశం, గాడిదని ఎందుకు ప్రభు కోరుకున్నాడంటే అది కట్టబడిన స్థితిలో ఉంది, దాన్ని ఎలాగైనా విడిపించాలి. ఖచ్చితంగా ఈ బానిసత్వపు కట్లు, వ్యసనం అనే కట్లు, రకరకాల కట్ల చేత బంధించబడ్డారు. ప్రస్తుతం చాలామంది దేవుని దగ్గరికి రావాలనే మనసుంది, కానీ వాళ్ళు చెప్పే మాటలు ఏంటో తెలుసా? అయ్యా పాస్టర్ గారు, జాన్ వెస్లీ అన్న, దేవుడు అంటే మాకు ప్రాణం అయ్యా, అప్పుడప్పుడు ప్రార్థనలు కూడా చేయించుకుంటూ ఉంటాం, చాలా ఇష్టమే, మరి రావచ్చు కదమ్మా దేవుడి దగ్గరికి అంటే వాళ్ళు చెప్తుంటారు, మా కులం వాళ్ళు ఒప్పుకోరండి, నువ్వు కూడా దిగిపోయావా అంటారు. సో వాళ్ళతో రావాలని మనసులో ఉంది, రాలేకపోతున్నారు. అంటే వాళ్ళని బంధించిన కట్లు. ఈరోజు యేసయ్య అద్భుతంగా ఈ కట్ల చేత బంధించబడిన అనేకుల్ని యేసు నామములో సంకెళ్ళు తెగిపోనట్లుగా ప్రభు విడిపించునుగాక. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 8వ వాక్యం చూద్దాం. 8th వర్డ్. అమ్మ బైబిల్ చూడండి అందరూ చక్కగా. ఇర్మియా ప్రవచన పుస్తకం 30వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి నీ మెడ నుండకుండా, నీకున్న కాడి నీ మెడ మీద నుండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను, నీ కట్లు తెంచేస్తాను. ఆమేనండి ఒకసారి. నీ కట్లు తెంచేసి ఒక గొప్ప విడుదల. నువ్వు కట్టబడిన స్థితిలో ఉన్నావు, యేసయ్య నిన్ను విడిపించాలని నేను కోరుకుంటా ఉన్నాడు. నేను ఆ దినమున నీ కట్లు తెంచి విడిపిస్తాను. ఈరోజు చాలామంది పిల్లలు స్థితి చూస్తే సెల్ ఫోన్కి ఎంత దారుణంగా ఎడిట్ అయిపోతున్నారండి. మందిరంలోనే ఉంటారు, కానీ వాళ్ళ మనసు అంతా సెల్ ఫోన్ మీద ఉంటుంది. చాలామంది బంధించబడిపోతున్నారు, ఆ విడుదల పొందలేకపోతున్నారు. కొంతమందికి టీవీ, కొంతమందికి వ్యసనం, ఇలాగ కొన్ని రకరకాల స్థితి. 7 సంవత్సరాల పిల్లోడండి. 7 సంవత్సరాలు అంటే ఏ క్లాస్ చదువుతున్నాడు మాస్టర్ గారు? 2nd క్లాస్ చదువుకునే 7 సంవత్సరాల వాడు. 7 సంవత్సరాల పిల్లోడు సిగరెట్ మీద సిగరెట్ కాల్చేస్తున్నాడు, అంగ పెట్లు ఆవడేస్తున్నాడు. యారా అంటే బంధించేసింది ఆ వ్యసనం వాడిని. నేను నాతో పాటు తమ్ముడు వచ్చాడు అనుకుంటా, వెస్ట్ అది మ్యాక్సిమము అది రాజమండ్రి రావతుల గోపవరం కాదు గోకవరం, మన మధ్యకి వచ్చారు కదా, అయ్యగారు వచ్చారు, సియోన్ రాజు అయ్యగారు వచ్చారు. వాళ్ళ చర్చ్కి ఈ రెండింగ్ సంవత్సరాంత ఉపవాస కూటాల్లో వాక్యం చెప్పడానికి అని పిలిస్తే వెళ్ళాను. వెళితే ఎర్లీగానే బయలుదేరాం. 4 o'clock కల్లా మేము బయలుదేరాం. 3 hours జర్నీ, మ్యాక్సిమం 7 కల్లా మేము అక్కడికి చేరిపోయాం. అప్పటికి ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. మాకు పైన రూమ్ ఇచ్చారు. పాస్టర్ గారు మీరు ఇక్కడ ఉండండి, ప్రేయర్ చేసుకోండి,
అని అంటే నేను అడిగాను, అయ్యా ఇక్కడ మీరు సేవ ఎలా ప్రారంభించారు, ఇక్కడ పరిస్థితి నాకు తెలియదు కదా చెప్పండి అంటే, ఆ పాస్టర్ గారు నాతో చెప్పిన మాట అంట, ఒకే మాట, ఇంచుమించు అక్కడ సంఘం 600 మంది చర్చ్ అది. వాళ్ళు నాతో చెప్పిన పాస్టర్ గారు చెప్పిన మాట ఏమిటంటే, అయ్యగారు ఇది దొంగల ఏరియా అన్నాడు. స్తోత్రం చెప్పండి సార్, ఇది దొంగల ఏరియా అన్నాడు. అయ్య బాబు, ఈ దొంగల ఏరియాలో మీరు ఎట్లా సేవ చేశారంటే, అయ్యగారండి ఆయన నాతో చెప్పిన మాట, అందరూ చాలామంది ఆల్మోస్ట్ 90% ఇదంతా దొంగల ఏరియా ప్రాంతం ఇది. మీ దగ్గర ఇప్పుడు మీరు వాక్యం చెప్పడానికి నిలబడతారు కదా, ఆ కూర్చున్న వాళ్ళు 90% దొంగ వాళ్ళు ఉంటారు, జాగ్రత్త అన్నాడు ఆయన. అంత అద్భుతంగా మారారు వాళ్ళు. వాళ్ళ చెప్పినారన్నమాట, గజ దొంగలు ఉన్నారండి, ఏరియా అంత దొంగల ఏరియా. మేము సువార్తకు వచ్చి దేవుని వార్త ప్రకటించి అద్భుతంగా దేవుడు వాళ్ళ కట్లు తెంచేశాడు. ఈరోజు చాలామంది ఒకప్పుడు బంధించబడిన వాళ్ళు, ఒకప్పుడు ఆ వ్యసనాల్లో ఉన్నవాళ్ళు, అద్భుతంగా వాళ్ళు విడుదల పొంది ఈ రోజున దేవుణ్ణి మోసే స్థాయికి వచ్చారు, ప్రభువుని గురించి ప్రకటించే స్థితికి వచ్చేసారు. దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, పరిశుద్ధుడైన దేవుడు నిన్ను విడిపించాడు కనుక మరలా బంధించబడిన స్థితిలోకి వెళ్ళొద్దు. నీకోసం విలువైన వెల చెల్లించాడు కాబట్టి మరలా బంధించబడొద్దు, మరలా కట్లలో ఇన్వాల్వ్ అవ్వద్దు. కొంతమంది చిక్కుకుంటూ ఉంటారు, ఇంకా చెప్పాలంటే ఆ సమస్యల్లో ఇరుక్కుంటూ ఉంటారు కొంతమంది. అలా వెళ్ళకండి. ఆ మధ్యకాలంలో మన పాత మందిరం దగ్గర, ఇప్పుడు రెడ్ బ్రిడ్జ్ దగ్గర ఒక 6 years బ్యాక్ రెడ్ బ్రిడ్జ్ దగ్గర సేవ చేస్తున్నప్పుడు మన మందిరానికి వచ్చే విశ్వాసులకు ఉన్న మంచి అలవాటు ఏంటంటే, ఎవరొకరినైనా సరే ఒక్కరు దేవుని మందిరాన్ని తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాను. ఆయన తనతో పాటు ఒక వ్యక్తిని ఆ సండే ఆరాధనకి తీసుకొచ్చాడు. లాస్ట్లో ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత అందరినీ పలకరించి ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు అడిగాను, ఈ బ్రదర్ ఎవరంటే, నాతో పాటు ఈయన కంప్యూటర్ ఆపరేట్ చేస్తాడు. నేను ఉద్యోగం చేసే చోట ఈయన కూడా సిస్టమ్ ఉంది, అక్కడ ఆపరేట్ చేసి వర్క్ చేస్తూ ఉంటాడు. వీళ్ళకి ఓన్గా కూడా ఒక ఇన్స్టిట్యూట్ కూడా ఉంది బ్రదర్ అన్నాడు. సరేనన్నా అన్నాను. చెప్తూ, ఏంటన్నా మరి దేని గురించి ప్రార్థన చేయాలంటే, ఈయన ఒక సమస్యలో ఇరుక్కున్నాడు, దాని గురించి మీరు ప్రార్థన చేయాలి అన్నాడు. సరే ఏమైంది అని అన్నా. వాళ్ళు తెలిసిన ఫ్రెండే ఫోన్, ఇప్పుడు సిమ్లు ఉంటాయి కదండి, ఇప్పుడు సిమ్లు కూడా జాగ్రత్త పడతా ఉండాలి మనం. సిమ్లు ఎవరి పేరునుంటే వాళ్ళకే ప్రమాదం అది. సో వాళ్ళు ఫ్రెండే కదనని, ఒరే బాబు అప్పట్లో పెద్దగా ఫస్ట్లో ఇంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి లేవు కదా, ఇప్పుడంటే ప్రతిదానికి ఆధార్ కార్డు ఇన్ని అడుగుతారు, అప్పుడు ఫస్ట్లో అనేవి లేవు. సరే నా పేరున ఒక సిమ్ ఎవరా బాబు అని అంటే, ఆ సిమ్ తీసుకున్నాడంట, ఫ్రెండే కదని ఇచ్చాడంట ఆ సిమ్. సో వాడు ఆ సిమ్ వాడుతూ ఉన్నాడు. సో చెన్నై ఎక్కువగా ఇల్లీగల్ కాంటాక్ట్, ఫోన్లో మాట్లాడటం, పెళ్ళైపోయినా, 2 పిల్లలున్నా, భార్య ఉన్నా, కుటుంబం ఉన్నా, సో వేరే అమ్మాయితో ఫోన్లో మాట్లాడటం, ఇట్లాగా బాగా ఇన్వాల్వ్ అయిపోయి బంధించబడిపోయాడు. సాతాను గాడు కట్టేశాడు ఆ కట్లు చేత. సో చివరికి ఆ స్థితి ఎంత దారుణమైన స్థితిలోకి వచ్చేసిందంటే, భర్తకి డౌట్ వచ్చింది, ఏంటి ఎప్పుడు ఈమె ఫోన్ అట్టుకునే ఉంది ఇలా ప్లాస్టర్ వేసినట్లుగా, అని ఎవరితో ఫోన్లు మాట్లాడుతుందో, ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతాడు, ఎప్పుడు ఫోన్ చేద్దామని బిజీ అని వస్తా ఉంది. సో వివరాల్లోకి వెళ్తే, సో అది పోలీస్ ఎంక్వైరీకి ఇచ్చినాడు. చూస్తే ఆ సిమ్ ఎవరి పేరునుందో అన్నీ తీసుకొస్తే పలానా వ్యక్తి పేరునుంది. సో ఫోన్ మాట్లాడింది ఒకడు, సిమ్ ఒకటిది. సో కాల్ రికార్డులు తెలిసిపోతాయి కదండి, అయ్యా ఇలా పట్టుకుని అన్నా సరే సిమ్ ఎవరినైతే ఉందో వాళ్ళని పట్టుకుని ఎంక్వైరీ చేశారయ్యా. సో మా ఫ్రెండ్ చేసిన ఆ మిస్టేక్ని బట్టి నాకు ప్రమాదం వాటిల్లింది, ఇలాంటి ఇబ్బందుల్లో ఈ సమస్యలో నేనున్నానయ్యా అని ప్రార్థన చేయండి అయ్యా అని ఆ కష్ట సమయంలో ప్రభు దగ్గరికి వచ్చాడు అన్నమాట ఆయన. సో నేను ఒకటే చెప్పాను, నువ్వు విశ్వసించి, నీదైతే మిస్టేక్ ఏం లేదు కదా, సో దేవుడు నిన్ను కనికరిస్తాడు, అవకాశం ఇస్తాడులే అని చెప్పటం, ప్రార్థన చేయటం, దేవుడు మొత్తం మీద ఆ సమస్య నుంచి విడుదల పొందటానికి ఆయనకి అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో నేను అంటాను, చాలామంది అనవసరమైన వాటిలోకి వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి ఇరుక్కుని బంధించబడిపోతున్నారు.
లాక్ అయిపోతున్నారు. ఈ రోజున దేవుడు నీకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి భార్య, పిల్లలు, కుటుంబం అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన తర్వాత నువ్వు అనవసరమైన వాటిలోకి వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి ఇరుక్కోవద్దు. దేవుడు నిన్ను విడిపించాడు, మరలా నువ్వు బంధించబడొద్దు. యేసయ్య కొరకే మోసే గాడిదిగా ప్రయోజనకరంగా సాగిపో. ఇట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. సో థర్డ్ వన్, మూడవది, గాడిదని ఎందుకు దేవుడు కోరుకున్నాడు బ్రదర్? నోట్స్ రాసుకునే వాళ్ళకి చక్కని మాటలు. మూడవ మాట చూడండి, యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం అండ్ 6th వర్డ్, 6వ వచనం. 30:6 యెషయా గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం చదవక. దక్షిణ దేశంలోనున్న క్రూర మృగములను గూర్చిన దేవోక్తి. సింహములను, పాములను, తాపకరమైన మిడునాగులనున్న మిక్కిలి శ్రమ బాధలు గల దేశం గుండా వారు గాడిద పిల్లలను వీపుల మీద గాడిద పిల్లల వీపుల మీద వాళ్ళ ఆస్తిని, వంటెల మోపుల మీద తమ ద్రవ్యములను ఎక్కించుకొని. చాలు. సో సందర్భాన్ని మీరు చూస్తే ఈ సందర్భం అంతా కాన్సెప్ట్ చదివితే, మూడోది అనవసరమైన బరువులు మోస్తుంది. చెప్పండి ఒకసారి, మీ నోటితో చెప్పండి. గాడిద అనవసరమైన బరువులన్నీ మోస్తూ ఉంటుంది. ఈ గాడిదలు కూడా అంతే. కొన్నిసార్లు అనవసరమైన బరువులు అంటే అది మనకి సంబంధించింది కాదు. హలో, మనకి సంబంధించి లేని దాంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వకండి. క్రైస్తవ బిడ్డలకి మరలా పదే పోసుకొచ్చి చెప్తున్నాను, మీకు సంబంధం లేని దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకండి. మీ ఫ్రెండ్ ఉంటాడు, అరే నేను తెలియదా నీకు, డబ్బులు ఇప్పించరా అని అడుగుతాడు. సో వాడు కట్టే స్థితిలో ఉన్నాడు అనుకుంటే, బాగా తెలిసిన అనుకోండి, నువ్వు చేయగలిగిన సహాయం నువ్వు చేసి, ఏదైనా ఒక మాట సహాయమే చేసినా పర్లేదు. కొంతమంది మాట సహాయం చేయకుండా సాక్షాంతకాలు వేలు పెడతారు. వాడు కట్టకపోతే నేను కడతానని పెడుతుంటారు. నాకు పెద్ద పాస్గా చెప్పారు, గట్టిగా అల్లెలు చెప్పండి సార్. అన్నయ్య, జాన్ వెస్లీ అన్నయ్య, నువ్వు చిన్న వయసులో సేవకు వచ్చావు, ప్రేమతో చెప్తున్నాను, నువ్వు ఎప్పుడు ఎందులో మధ్యవర్తిగా మాత్రం ఉండొద్దు అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. సో నేను కూడా ఏదైనా ఎవరికి ప్రార్థన సహాయం చేయగలిగితే ప్రార్థన సహాయం చేస్తాను, వాక్యం చెప్పగలిగితే నా పని నేను చేసుకుంటాను, కానీ అనవసరమైన దాంట్లో మాత్రం ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వను. సో ఆయన అనవసరంగా పాపం, ఆయనకి ఇంచుమించు ఒక 700 మంది సంఘం ఉంది. వాళ్ళకి తెలిసిన ఆయనే డబ్బులు ఇప్పించండి అయ్యాబమా అని అంటే దగ్గరుండి ఆయనే ఒక 10 లక్షలు దగ్గరుండి ఇప్పించాడంట. ఆయన కట్టకపోతే నేను కడతానని సాక్షాంతకం పెట్టాడు. అంతే, వాడు ఆ డబ్బు తీసుకుని కొంతకాలం బాగానే ఉన్నాడు, ఎస్కేప్ అయిపోయాడు. ఇప్పుడు ఈయన కడతా ఉన్నాడు. నాకు మరలా చెప్పాడు, వెస్లన్న, జాన్ వెస్లీ అన్న, చాలా సేవలో ఎంతో నష్టపోయానన్నా. అనవసరమైన బరువులు మోయకండి. మీకు సంబంధం లేనిది ఎందుకు మళ్ళీ మీ నెత్తి మీద వేసుకుంటారు? మీకున్న కుటుంబం చాలు, మీకున్న ఫ్యామిలీ, పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఫ్యూచర్, మీ ఉద్యోగాలు, బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. సో ఉన్న వీటిని మోయకుండగా అనవసరమైన బరువులన్నీ నెత్తి మీద తెచ్చుకుంటే ఎందుకు? వద్దు. అనవసరమైన బరువులు మోస్తూ ఉంది. ఆ అనవసరమైన బరువులు మోస్తున్న ఆ బరువులన్నిటి నుంచి తీసేసి ప్రభువుని మోసే గాడిదిగా మనం మార్చబడదాం. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. చూడండి, ఈ మాటలు మీకు చదివిస్తాను. కీర్తనల గ్రంథం 38:4. కీర్తన 38:4 త్వరగా చదవాలి. నేను మోయలేని బరువు అవి నా మీద మోపబడి ఉన్నది, నా దోషములు నా తల మీద పొర్లుచున్నాయి. నేను మొయ్యలేని బరువులు నా మీద మోపబడి. కొన్నిసార్లు మనం కూడా మొయ్యలేని భారాలు నెత్తి మీద వేసుకోకండి. మనకున్న బరువులు చాలు. ప్రస్తుత కాలంలో ఇప్పుడున్న మనిషి జెన్యూన్గా బ్రతకడం చాలా కష్టం. సో అలాంటిది అసలు మీ ఫ్యామిలీ మెయింటెనెన్స్ చేయటమే చాలా కష్టం. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే కుటుంబం కట్టుకోవటమే, పిల్లల్ని పెంచడమే చాలా కష్టం. అలాంటిది మీరు మరలా అనవసరమైన బరువులు మాత్రం మీ నెత్తి మీద తెచ్చుకోకండి, ఇబ్బంది పడతారు.
ప్రభువా ఆ బరువుల గురించి బైబిల్లో మీరు చూడండి, యేసయ్య ఇలా చెప్పినాడు. మత్తయి సువార్త 11:28 ప్రభు కోరుకున్న ఉద్దేశాన్ని చెప్తున్నాడు ఇక్కడ. ప్రయాసపడి భారాన్ని మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. చూసారా, ప్రభు ఈ స్థితిలో ఉన్న గాడిదని అద్భుతంగా విడిపించి, అద్భుతంగా ప్రభు ప్రశాంతత ఇవ్వాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసతో ఉన్నవారులారా నా యొద్దకు రండి, నేనే మీకు విశ్రాంతిని, పీస్ఫుల్ మైండ్, ప్రశాంతత నా దగ్గర ఉంది, ఇస్తాను మీకు. అంతేగాని మీరు అనవసరంగా బరువులైతే మీరు ఎత్తుకోకండి. మీకు ఇంకా బాధ్యత ఎక్కువై ఉంటే, భారం ఎక్కువై ఉంటే సువార్తని కాడి నెత్తి మీద ఎత్తుకోండి, అది ఉపయోగం మీకు. కానీ అనవసరమైన బరువులు మాత్రం నెత్తి మీదకి తెచ్చుకోకండి. ఇంకా మీరు బైబిల్లో చూస్తే ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపం, సింపుల్గా ఈజీగా వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. ఇంకా ఇర్మియా ప్రవక్త ఇలా చెప్తున్నాడు, వ్యాజ్య భారములు అన్నాడు. చాలామందికి అనవసరమైన బరువులు అంటే ఏంటో తెలుసా? కొన్నిసార్లు అనవసరం వాళ్ళకి, కానీ గొడవల్లో వీళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చింది, దాంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం చెప్పాలి. సో ఆమెకు చెప్పాల్సింది చెప్పాలి, ఈమెకు చెప్పాలి అంతే. సో మధ్యలో మనం ఇన్వాల్వ్ అయ్యామంటే రేపొద్దున వాళ్ళిద్దరూ ఏకమవుతారు, మనమే ఏసు రక్తమే చేయం. కాబట్టి ఫ్యామిలీ ప్రాబ్లంలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. అనవసరమైన బరువులు ఎత్తి మీద తెచ్చుకోకండి. ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు ఈ మాటలు, గొడవలు జరుగుతున్నప్పుడు సో మీరు చక్కగా సమాధానపరిచే ఆ అనుభవంలోకి వెళ్ళాలి. కానీ సో మరలా గొడవ ఎక్కువ అవ్వకూడదు. వ్యాజ్య భారాలను ఎత్తి మీద తెచ్చుకోకండి. యేసయ్య మిమ్మల్ని ఆధ్యాత్మికంగా స్థిరపరచునుగాక. సో ఇంకా అనవసరమైన విషయాలు మీరు మాట్లాడుకోకూడదు. ఆ వ్యక్తి మన దగ్గర లేడు, అనవసరంగా ఆ వ్యక్తి టాపిక్ మీరు తీసుకోకూడదు. చూడండి, చాలామంది డాక్రా గ్రూపులాగా, ఉండమ్మ బొట్టెడతాన్ని స్పందన గ్రూపులాగా అనవసరమైన విషయాలన్నీ కలబోసుకుని గ్రూపుల్లో డిస్కషన్ చేసుకుంటారు, గ్రూపుల్లో మాట్లాడుకుంటూ ఉంటారు, మళ్ళీ కాన్ఫరెన్స్ కాల్స్లో మాట్లాడుకుంటూ ఉంటారు. వేస్ట్ కదా అది. అర్థం లేని వాటిల్లో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు కదా. అనవసరమైన బరువులు మనకెందుకు? మనకున్న బరువులు మోయటమే సరిపోవట్లేదు. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్త పడాలి. యేసయ్య ఈ బరువు అంతా తీసేసి నీకు విశ్రాంతిని ఇవ్వడానికి నేను కోరుకున్నాడు, కానీ నువ్వు ఇంకా ఆ బరువులు మోసుకుంటూనే ఉన్నావు. నీకున్న బరువులు చాలు. ఇప్పుడున్న పిల్లల్ని పెంచాలి, వాళ్ళకి ఏదో ఒకటి చూపించాలి, ఆ అప్పులు తీర్చుకోవాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి, ఫ్యూచర్కి వచ్చిన ప్లాన్స్ ఎన్నో ఉన్నాయి. ఆ బరువులు మోయటానికే చాలు. కానీ అనవసరమైన బరువులు మాత్రం, ఇతరుల సమస్యలు మాత్రం మీ నెత్తి మీద వేసుకొని మీరు అందులో ఇన్వాల్వ్ అయ్యి మీరు అపకీర్తి తెచ్చుకోకండి. పరిశుద్ధాత్ముడు మీ మీద కృప చూపునుగాక. చేతులు ఊపుతూ హల్లెలూయా అని చెప్తారా? ఎలాగో చెప్పనా? ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేయాలి అనండి ఒకసారి మీ నోటితో. ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేయాలి. కొంతమంది అలా ఉండరు, తగునా అని అందులో కూడా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. చెప్తాను, ఒక యజమాని దగ్గర 2 జంతువులు, ఒకటి కుక్క, రెండవది గాడిద ఉన్నాయి. 2 ఉన్నాయి. కుక్క పని ఏమిటంటే ఎవరైనా వస్తే, దొంగోడు వచ్చినా బాబో అని మొరగటం. గాడిద పని ఏమిటంటే ఏదైనా బరువులు తీసుకుని వెళ్ళాలంటే, మొయ్యాలంటే గాడిదని వాడుతూ ఉంటాడు అన్నమాట. సో ఈ గాడిద అనుకుంటా ఉంది, ఎప్పుడు నేనే మొయ్యాలా, మోసేవాడికే తెలుస్తుంది కావడి బరువు, ఎప్పుడు నేనే మొయ్యాలా. కుక్క చూడ హ్యాపీగా దర్జాగా దానికి బిర్యానీ, బిస్కెట్లు, థమ్సప్ ఎన్ని పెంచి పోషిస్తూ ఉన్నారో అస్సలు నన్ను పెద్దగా పట్టించుకోవట్లేదు. హ్యాపీగా సింపుల్గా బౌ అంటూ ఉంది. నేను ఎన్ని బరువులు మోతా ఉన్నాను, నేను ఈరోజు నుంచి పని మార్చుకుంటాను, రివర్స్ గేర్ వేస్తాను అనుకున్నది ఎవరో? గాడిద. రివర్స్ బరువులు మోసే డ్యూటీ గాడిద కప్ కుక్క కప్ చెప్పి నేను రాత్రి బౌ అంటాను అన్నది ఎవరో? గాడిద. సో అందరూ నిద్రపోతూ ఉన్నారు. చక్కగా పాపం అప్పుడే యజమాని హాస్పిటల్కి వెళ్ళి వచ్చి విసిగిపోయి అక్కడ హాస్పిటల్లో పేషెంట్ చూసి విసిగిపోయి వచ్చినాడు ఏమో. రాత్రి వచ్చి 12-1 గంటకు పడుకున్నాడు. పడుకున్న కొద్దిసేపటికి
ఈ గాడిద, కుక్క ప్లేస్లో గాడిద 1:02 అవుతుంది. ఆ సమయానికి ఏం గుర్తొచ్చిందో, కుక్కలాగా గాడి స్వరం వేరేలా ఉంటుంది కదండి, కుక్కలాగా అరుస్తోంది, బో అని మరుగుతూ ఉంటుంటే పాపం అప్పుడే మంచి నిద్రలోకి వెళ్తూ ఉన్నాడు అనమాట. కర్ర తీసుకుని గాడిదని ఇంకా మామూలు రేవు పెట్టలేదు అసలు. సో నేనంటాను, ఎవరు చేసే పనులు, మరలా చెప్పాలి, ఎవరు చేసే పనులు వాళ్ళే చేయాలి. అనవసరమైన వాటిలో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. సో మనకి అది సంబంధం లేని దాన్ని కూడా నువ్వు కలగజేసుకుని సంఘాల్లో అనవసరం కదా మనకి, ఎందుకు వద్దు. నువ్వు చేయవలసి, నువ్వు పాట పాడగలుగుతావు వచ్చి పాడు, ప్రార్థన చేయగలుగుతావు వచ్చి చేయి, కానుక ఇవ్వగలుగుతావు వచ్చి చేసి పరిచర్లు చేయగలుగుతావు, ఓకే. బ్రాంచ్ చర్చ్ ఎక్కడో ఉంది, బ్రాంచ్ చర్చ్లో విషయాలు మనకెందుకు, ఇక్కడ ఎందుకు మనకి? ఇప్పుడు ఉన్న సంఘాన్ని చూసుకోవడానికి సరిపోవట్లేదు, ఇక్కడికి వచ్చే వాళ్ళని మనం నడిపిస్తే చాలు. బ్రాంచ్లో ఏం జరుగుతుంది అక్కడ ఎట్లా, ఎందుకు అనవసరం కదా. అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకండి. నీకు అవసరం లేని దాంట్లో చెయ్యి పెట్టొద్దు. పరిశుద్ధాత్ముడు అనవసరమైన భారాలు తీసేసి నీకు విశ్రాంతిని ఇవ్వటానికి నేను కోరుకున్నాడు. ప్రభు నీకు సహాయం చేయనుగాక. రైట్. భార్యాభర్తల్లో విషయాల్లో కూడా అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఎట్లాగంటే కొన్నిసార్లు కొంతమందికి ఇంటి దగ్గర ముసలమ్మ ముచ్చట్లు ఏమీ పని ఉండదు. నేను వాళ్ళకి చెప్తాను, ఏమీ పనులు లేకుండా ఇంటి దగ్గర కాలక్షేపం చేసిన మందిరం దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి అమ్మ, ముసలమ్మ ముచ్చట్లు పెట్టొద్దు, అరుగు మీద కూర్చుని ఆ ఇంటి సంగతులన్నీ ఇంటికి మోయటం అయ్యొద్దు మనకి. కొంతమంది ముసలమ్మలు ఎంత ముచ్చట్లు పెడతా ఉంటారంటే, మీ ఆయన నిన్ను ఎందుకంత ప్రేమిస్తున్నాడో తెలుసా? ఎందుకు ప్రేమిస్తాడు? కట్టుకున్నాడు కాబట్టి, పోషించాలి కాబట్టి, చూడాలి కాబట్టి, ఆ బాధ్యతది. ఏదో ఒక చేదైన వేరు ఆమె మనసు పూర్తిగా పాడు చేసినట్లుగా ఫ్యామిలీలో డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కొంతమంది. వద్దు, అనవసరమైన బరువులు మనకొద్దు. నీకు చేతనైతే ఒక కుటుంబాన్ని కట్టు, ఆమేన్. నీకు చేతనైతే ఒక కుటుంబాన్ని సన్నిధికి నడిపించు. ఒక ఆత్మను తీసుకొచ్చి కూర్చోబెట్టడం ఎంత కష్టం. ఉన్న వాళ్ళని ఎగరగొట్టడం ఈజీ అండి. ఒక చిన్న సమాచారం, అనవసరమైన విషయం, చెడ్డ సమాచారం నువ్వు పదే చెప్పేవాడు అదే నిజం అనుకుని మానేస్తూ ఉంటాడు. కానీ ఒక్కడిని దేవుని దగ్గరికి వచ్చి కూర్చోబెట్టడం ఎంత కష్టం అండి. ప్రభు ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక. రైట్. చివరిది 4వ మాట, సమయం అయిపోయింది. 4th one, ఆదికాండం 49:14. ఆదికాండం 49:14. ఇస్సాకారు 2 దొడ్ల మధ్యన పండుకొని ఉన్న బలమైన గార్ధవం. చాలు. గార్ధవం అంటే గాడిద. సో గాడిదని ఎందుకు కోరుకున్నాడు బ్రదర్ అని అంటే, 2 తలంపులు కలిగిన స్వభావం, 2 తలంపులు కలిగిన గాడిద ఇది. అనవసరమైన విషయాలు మోసిన గాడిద అయిపోయింది 4th one. 2 తలంపులు కలిగిన గాడిద. సో నిన్ను ఒక తలంపు కలిగిన వ్యక్తిగా చేయాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఇంకా ఎంతకాలం 2 తలంపుల మధ్యలో ఉంటావు? నీకు లోకము కావాలి, దేవుడు కావాలా? ప్రార్థన కావాలి, ముహూర్తము కూడా కావాలా? పాస్టర్ గారు కావాలి, ఆచారం కూడా కావాలా? ఇంకెంతకాలం 2 తలంపుల మధ్యలో ఉంటాం? ఎన్నాళ్ళు, ఇంకెంతకాలం? ఏమో, ఈ భూమి మీద ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఇంకా వయసు పెరుగుతూ ఉంది, సంవత్సరాల తరబడి భక్తి చేస్తున్నా, ఇంకా నువ్వు 2 విధాలుగా ఆలోచిస్తావా? వద్దు. యేసయ్య నిన్ను విడిపించాడు. 2 తలంపులతో ఆలోచించొద్దు. ఇస్సాకారు గురించి 2 తలంపుల మధ్య ఉండే బలమైన గార్ధవం అని పిలుస్తూ ఉన్నాడు. బైబిల్లో ఇలా రాసుంది చూడండి, ప్రకటన గ్రంథం 3:16, రాజుల మొదటి పుస్తకం 18:21. ఈ 2 రిఫరెన్స్లు చదివేసుకొని ముగించేసుకుందాం. రాజుల మొదటి పుస్తకం 18:21, ప్రకటన 3:16. మీరు తర్వాత చదువుకోండి, టైం లేదు. అక్కడ ఇలా చెప్పినాడు, ఎన్నాళ్ళు నువ్వు 2 తలంపుల మధ్య తడబడుతుంటావు. రాజుల గ్రంథంలో రాశారు. ప్రకటన గ్రంథంలో చూస్తే, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. నువ్వు వెచ్చగా ఉంటే నేను నా నోటి నుంచి ఉమ్మి వేస్తాను. దేవుడు నిన్ను 2 తలంపుల మధ్యలో ఉండొద్దు.
అందుకోసమే నిన్ను కోరుకుంటున్నాడు ఆయన. పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నీ మీ జీవితంలో ఫలభరితంగా మార్చి దైవికమైన ఒకే తలంపు, ఒకే ఒక ఆశ, ఒకే ఆలోచనలతో, బైబిల్ చెప్తుంది కదా, మానవుని హృదయంలో అనేకమైన ఆలోచనలు వస్తాయి, కానీ యెహోవా తీర్మానమే స్థిరము అన్నట్లుగా ఒక్క నిర్ణయం ప్రకారం. భార్యని కలిగి ఉన్నవా, ఖచ్చితంగా విడిపోవాలనే మనసు నీలోకి రానివ్వద్దు. ఇట్లాగా 2 తలంపుల్లో వద్దు, 2 తలంపులతో ఆలోచించుకో. చక్కగా ఉన్నతమైన భవిష్యత్తు నీకు దేవుడు ప్రసాదిస్తాడు. పరిశుద్ధుడైన దేవుడు ఈ మాటల్ని గుండెల్లో నీరు కట్టి ఫలభరితంగా మార్చునుగాక. చాలామందికి 2 తలంపులు ఉంటాయండి, 2 రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఏది ఈ డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్ అన్నట్టుగా 2 విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు. దానికి ఒక చిన్న ఈ కథలు చాలా మంచి లెసన్స్ నేర్పిస్తాయి మనకి. ఒక గాడిద ఒక యజమాని దగ్గర పనిచేస్తూ ఉందంటే, ఎక్కువ కాలం, చాలా కాలం నుంచి పనిచేస్తూ ఉంది. ఈ యజమానుడు ఆ గాడిదకి ఇచ్చిన పని ఏంటో తెలుసా? బరువులు మోయాలి. అందులో ఒక బరువులు సంబంధించింది ఏంటంటే వనమూలికలు, ఏది మెడిసిన్స్ ఉంటాయి కదా, ఈ వనమూలికలు మోసే బాధ్యత మాట. ఆయన తీసుకుని వెళ్తూ ఉంటాడు మాట, బజారుకి తీసుకుని వెళ్తూ ఉంటాడు, తీసుకొస్తూ ఉంటాడు. సో ఈ గాడిద మీద ఆ బరువులు పెట్టి తీసుకుని పోతూ ఉన్నాడు. వనమూలికలన్నీ మోసే బాధ్యత గాడిద తీసుకుంది. మోసుకుంటా పోతూ ఉంది. మోసుకుంటా వెళ్తూ ఉంటుంటే గాడిదకి దుర్బుద్ధి పుట్టిందంట, దురాశ పుట్టి ఏమంటుందో తెలుసా? నాకు ఈ యజమానుడు నచ్చలేదు. కొంతమంది కూడా ఎలా అంటారు, నా భార్య నచ్చలేదండి. మొన్న మధ్యకాలంలో విచిత్రమైన మాట విన్నాను నేను. హల్లెలూయా చెప్పండి ఒకసారి, చేతులు ఊపుతూ హల్లెలూయా అని చెప్పండి. యజమాని నచ్చలేదంట. విచిత్రం, ఆ మాట నాకు చాలా ఆలోచింపజేసింది. భర్తని అడిగారంట, ఎవయ్యా భర్త, అసలు భార్యని అసలు ప్రేమించట్లేదేంటి, ఏమీ పట్టించుకోవట్లేదని, కుటుంబ బాధ్యతలు కానీ, పలకరింపు కానీ, తిన్నావా, ఉన్నావా, వండుకున్నావా, అసలు కుటుంబానికి అసలు నువ్వు భర్తగా భార్యని అసలు నువ్వు ఏమీ పట్టించుకోవట్లేదండి, నువ్వు నీ లోకం నీదేనా అని అడిగారట. అడిగితే ఆయన అన్న విచిత్రమైన మాట, ఆయన ఇలా అన్నాడంట, పట్టించుకోవడానికి గల కారణం ఒకటి ఉందయ్యా అని. పెళ్ళైన కొత్తలో నా భార్య అయస్కాంతంలా ఉంది. అయస్కాంతం ఏం చేస్తుంది? ఇనుముని ఆకర్షిస్తూ ఉంటుంది కదా. పెళ్ళైన కొత్తలో అయితే అయస్కాంతంలాగే ఉంది, మరి ఇప్పుడు సూర్యకాంతం అయిపోయిందంటే. ఎంత విచిత్రమైన మనిషి అండి. కట్టుకున్న తర్వాత ప్రేమించడం మర్చిపోతావా? ఎంత దారుణం అండి. ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు ఈ గాడిదంటే నాకు యజమాని నచ్చలేదు, నేను అర్జెంటుగా నా యజమానిని మార్చేసేయాలి. ఈ ఎక్కువ బరువులు పెట్టేస్తున్నాడు, నేను వనమూలికలు మోయలేకపోతున్నా, నా వల్ల కాదని. సరే అనుకుని ఇంకొక యజమాని దగ్గర జాయిన్ అయిందంట. ఆ యజమాని ఎంత గొప్పోడంటే రాళ్ళు పెడతా ఉన్నాడు నెత్తి మీద. ఇక్కడ వనమూలికలతోనే పోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత రాళ్ళు పెడతా ఉన్నాడు, బరువు అంతా కూడా. అయ్య బాబోయ్ నా వల్ల కాదు, నేను మోయలేను బాబు అంటుంది గాడిద. మరలా ఇక్కడి నుంచి నా వల్ల కాదు, ఇంకో చోటుకు పోతాను అనుకుని ఇంకో చోటుకి వెళ్ళింది. అక్కడ విచిత్రమైన మనిషి యజమానుడు దొరికాడు. చర్మం అమ్ముకునే మనిషి మాట. ఆ చర్మం జంతువుల చర్మాన్ని ఒలిసేసి ఆ చర్మం అంత బరువు అంతా కూడా గాడిద మీద పెడతా ఉంటాడు అనమాట, మోసుకుంటా పోవాలి. అప్పుడు అనుకుంటుంది, మొదటి యజమానుడే భలే ఉన్నాడు రా బాబా, వనమూలికలు మెడిసిన్ ఎంత బరువు ఉంటే సింపుల్గా ఉంటుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన రాళ్ళు పెట్టాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ జంతు చర్మాన్ని పెట్టాడు, రేపొద్దున నా చర్మాన్ని కూడా ఒలిసేస్తాడు ఈ మనిషి. ఎందుకు వచ్చింది? ఆ యజమానుడే బాగున్నాడు. చాలామందికి ఏంటో మరి అర్థం కాదు, వాళ్ళ భార్య వాళ్ళకి నచ్చదు, వాళ్ళ భర్త వాళ్ళకి నచ్చదు, యజమాని మార్చేస్తూ ఉంటారు వీళ్ళు. అది మంచి పద్ధతి కాదు. నీకు ఒక భర్తని ఇచ్చాడు, నీకు ఒక భార్యని ఇచ్చాడు, నీకు కుటుంబాన్ని ఇచ్చాడు. 2 తలంపుల్లో ఉండొద్దు. అలా ఉండకూడదు.
ఒక పెద్ద ఆవిడ, చాలా వయసులో పెద్ద ఆవిడే, మేము సేవకు వచ్చిన కొత్తలో మాకు ఏం పెద్దగా తెలియదు. సేవకు హౌస్ విజిటింగ్ వెళ్తూ ఉంటుంటే ఆవిడ అంటుంది ఓ మాట, మా ఆయనండి మారిన బండెల్లా మార్చేస్తాడండి, సెల్ ఫోన్ ఎలా మార్చేస్తాడండి, ఇల్లు అన్నీ మార్చేస్తారు, ఒక్క చోట కుదురు ఉన్నవాడండి. ఇంకా లాస్ట్ నన్ను మాత్రం మార్చట్లేదని భాష గారిని అంటుంది. చాలమ్మా ధన్యురాలు అయ్యావు కదమ్మా నువ్వు. 2 తలంపులు వద్దు. ఒకడు అనుకున్నాడు ఉల్లిపాయలో ఏముంటుంది, అన్ని పాయలే, ఈ లోకంలో ఏమీ లేదు, అంత మాయే. 2 తలంపులు వద్దు, చాలు. ఉన్న జీవితానికి ఈ జీవితం చాలు. పరిశుద్ధాత్ముడు ఈ మాటలు మూట కట్టి మీ గుండెల్లో ముద్ర వేసి స్థిరపరచునుగాక. గట్టిగా ఆమేన్. ఒకే యజమాన్ని కలిగి ఉండు, 2 తలంపులొద్దు. సో నేను ముగిచ్చేస్తా ఉన్నాను. దేవుడు ఎన్నో జంతువులు ఉండగా గాడిదని ఎందుకు కోరుకున్నాడో సో 4 రీజన్స్ చెప్పాను. చెప్పండి. ఫస్ట్ పాయింట్, అడవి గాడిద. సో అడవి బ్రతుకులో ఉన్న మనల్ని అద్భుతంగా ప్రభు మనల్ని విడిపించాడు. ఇంకా నువ్వు ఆ లోకాశలకి అలవాటు పడొద్దు. ఓకే. 2, కట్టబడిన గాడిద నిన్ను విడిపించాడు. మరలా నువ్వు కట్టబడిన స్థితిలోకి వెళ్ళిపోకూడదు. మొయ్యి ప్రభు భారాలు మొయ్యి. సో థర్డ్ వన్, అనవసరమైన భారాలు మోసే గాడిద. అనవసరమైన వాటి వద్దు. నీకున్న భారాన్నే దేవుడు తీసేశాడు కాబట్టి అనవసరమైన భారాలు నువ్వు తెచ్చుకోక. సో చివరిగా ఫోర్త్ వన్, 2 తలంపులు కలిగిన గాడిద. నీకు ఒకే తలంపు ఉండాలి. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా. నువ్వు వెచ్చసిత వద్దు, వేషధారణ భక్తి వద్దు. సో ఉన్న కుటుంబంతో చక్కగా అంటు కట్టబడు, స్థిరపరచబడు, రాజ్యవ్యాప్తి కొరకే ప్రయాసపడు. యేసయ్య ఈ మాటలు గుండెల్లో ముద్ర వేసి రాజ్యము కొరకే, రాకడ కొరకే సిద్ధపరచునుగాక. అందరూ అలాగే మోకరించండి. 2 చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. కుర్చీల మీద ఉన్న వాళ్ళు అలాగే లేచి నిలబడి 2 చేతులెత్తి ప్రభుకి స్తోత్రం 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 అని చెప్పండి. విన్నారు కదా, అవసరమైన మాటలన్నీ ప్రభు మీకు చెప్తా వచ్చాడు. ప్రభువా, నీ మాటలు మా గుండెల్లో ముద్ర వేయండి అయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, నువ్వు ఇచ్చిన సందేశం కొరకు అందరూ చెప్పండి. చేతులు ఊపుతూ స్తోత్రం, చేతుల పైకి చెప్పాలి అందరూ. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నువ్వు ఇచ్చిన సందేశం, ఎన్ని జంతువులు ఉండగా గాడిదని ఎందుకు కోరుకున్నావయ్యా? చేతులు పైకెత్తాలి, కళ్ళు మూసుకోవాలి. అందరూ వినయ భయభక్తులు 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నువ్వు నన్ను కోరుకున్నావు కదయ్యా. యేసయ్యా, ప్రభువా, నన్ను కోరుకున్నావు తండ్రి. స్తోత్రం నాయన. ఎంత ఘనత వచ్చింది గాడిదకి. గాడిద